ఓకే అండి. ఓకే, స్లైడ్ కనిపిస్తుందండి. రైట్. సో రైట్ అండి. జగదీష్ సార్ క్లాసు ఈరోజు ఉండదు. మేబీ సార్ మండే తర్వాత మళ్ళీ ఏడిహెచ్డి మీద క్లాస్ కంటిన్యూ చేస్తారు. సో ఏడిహెచ్డి తీసుకుంటే సార్ క్లాస్ కంప్లీట్ అవుతుంది. అండ్ సిపి మనకు ప్రవీణ్ రెడ్డి సార్ గారు తీసుకుంటారు. సో కాబట్టి ఈరోజు సార్కి ఏదో అర్జెంట్ వర్క్ ఉండి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. రైట్ అండి. మనం పర్స్పెక్టివ్స్లో కొన్ని చూసాం, ఇంకా మనం చూడాల్సింది కొంత ఉన్నది. ఇది మనం ఫస్ట్ నుంచి అంటున్నాం, పర్స్పెక్టివ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే గుర్తుపెట్టుకోకుండా ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కూడా అనేసి. దాంట్లో భాగంగా కొన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్స్, అలాగే సిఆర్సి సెంటర్స్, టిఎన్సిఆర్పిడిలో కొన్ని ఆర్టికల్స్, వీటి గురించి ఈరోజు సెషన్లో మనం కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఇక్కడ హెడ్డింగ్ మీకు కనిపిస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అని. సో ఈ స్లైడ్లో మనం ఈ డిపార్ట్మెంట్ గురించి కొన్ని లైన్స్ మనం దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ మనం DEPWD మనం రాయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ గవర్నమెంటల్ బాడీ ఇన్ ఇండియా dedicated to promoting the rights and well-being of individuals with disabilities. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అనేది గవర్నమెంట్ బాడీది. ఇది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రమోటింగ్ రైట్స్ యాజ్ వెల్ యాజ్ రైట్స్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఇండివిజువల్స్ విత్ డిజబిలిటీస్. దివ్యాంగులు హక్కులను పరిరక్షించడంతో పాటుగా వ్యక్తిగత జీవితం అంటే స్వతంత్రంగా వాళ్ళు ఒక డిగ్నిటీ ఆఫ్ లైఫ్ సొసైటీలో లీడ్ చేయడానికి ఈ DEPWD అనేది దోహదపడుతుందని గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ DEPWD అనేది ఎస్టాబ్లిష్డ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, DEPWD అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది అంటే MSJE పరిధిలో ఉంటుంది. MSJE, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఈ DEPWD plays a pivotal role in the formulating policies, programs and initiatives aimed at fostering inclusivity, accessibility and empowerment of persons with disabilities across the nation. భారతదేశంలో ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించినటువంటి పాలసీలను తయారు చేయడం, సంబంధిత కార్యక్రమాలను నిర్వహించడం, వీలైనంత ర్యాపిడ్గా వీలైనంత తొందరగా దివ్యాంగులను మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడం, ఇంక్లూజివిటీ అంటున్నాం దాన్ని. దివ్యాంగులకు కావాల్సినటువంటి యాక్సెసిబిలిటీ, ఇట్ మీన్స్ నాట్ ఓన్లీ ఇన్ ద రిమూవింగ్ ఆఫ్ ఫిజికల్ బ్యారియర్స్, కేవలం పరిసరాల్లో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించడమే కాకుండా ఎడ్యుకేషనల్ బ్యారియర్స్ని తొలగించడం, ఎంప్లాయబిలిటీ బ్యారియర్స్ని తొలగించడం కూడా యాక్సెసిబిలిటీ పరిధిలోకే వస్తాయి. యాక్సెసిబిలిటీ అంటే దివ్యాంగులకు అనుకూలమైనటువంటి వాతావరణాలను కల్పించడం.
అది పరిసరాల్లో అయితే వాతావరణం అంటున్నాం, ఆర్ ఎడ్యుకేషనల్లీ అయితే వాళ్ళకు యాక్సెస్ ఉండే విధంగా విద్యా విధానం తీసుకురావడం కావచ్చు, అన్ని విషయాలు. అలాగే ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అక్రాస్ ద ఇండియా. సో వాళ్ళ యొక్క సాధికారిత కోసం పనిచేస్తుంది. కాబట్టి మనం ఈ ఆబ్జెక్టివ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది డిఈపిడబ్ల్యూడి ఆబ్జెక్టివ్స్ లో ఒకటి ఫార్ములేటింగ్ ద పాలసీస్, రెండవది ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, మూడవది వీలైనంత తొందరగా దివ్యాంగులను సామాజికీకరణ చేయడం, నాలుగవది యాక్సెసిబిలిటీ, అనుకూలమైనటువంటి పరిస్థితులు, అనుకూలమైనటువంటి వాతావరణాలు, అనుకూలమైనటువంటి విద్యా విధానం, ఎక్కడైనా ఉద్యోగాలు చేసేటటువంటి వెసులుబాటు, ఇవన్నీ కూడా. అలాగే ఎంపవర్మెంట్, సాధికారిత, దివ్యాంగుల యొక్క సాధికారిత కోసం ఈ డిపార్ట్మెంట్ అనేది పనిచేస్తుంది. కీ ఇనిషియేటివ్స్ అండర్టేకెన్ బై ద డిఈపిడబ్ల్యూడి ఇంక్లూడ్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అంటుంది. ఒక ముఖ్యమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇది ముందుకు తీసుకెళ్తుంది డిఈపిడబ్ల్యూడి. ఏంటంటే అది యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అంటున్నాం. సో అందరికీ ఇక్కడ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పిడబ్ల్యూడీస్, దివ్యాంగులను కూడా మనం విస్మరించకుండా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు అన్ని విషయాల్లో అందే విధంగా చూడడానికి యాక్సెసిబుల్ క్యాంపెయిన్, ఇండియన్ క్యాంపెయిన్ అనేది ఈ డిపార్ట్మెంట్ ద్వారా లీడ్ చేస్తుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటి? యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం అట్లా కూడా అడగవచ్చు మనకు. యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్స్. It aims to create barrier-free environment and promote accessibility in public infrastructure and transportation systems additionally అంటున్నాం. అంటే ఇక్కడ ఆటంకాలు లేని వాతావరణం అండ్ ప్రమోట్ యాక్సెసిబిలిటీ. ఇంతకుముందు అన్నాం కదా, వెబ్సైట్లను దివ్యాంగులకు అనుకూలంగా మార్చడం కానీ, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా దివ్యాంగులకు అనుకూలంగా, ఈవెన్ వీల్ చైరర్ కూడా బస్సులోకి ఇండివిజువల్ గా ఎక్కడం, బస్సులోంచి దిగడం, వాళ్ళకు సీట్లో కూర్చునే వెసులుబాట్లు, అంటే మూవబుల్ సీట్స్ కావచ్చు, లేదా హ్యాండ్ రైలింగ్ కావచ్చు, లేదా పాత్వేస్లో చేంజెస్, పాత్వేస్లో వాళ్ళ యొక్క అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు పాత్వేస్లో స్లోప్స్ కావచ్చు, లేదా సైన్ బోర్డ్స్ కావచ్చు, అనౌన్స్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ అన్నట్టు. ఎయిర్వేస్లో కానీ, రోడ్వే కానీ, ఆ ట్రైన్ కానీ దివ్యాంగులకు అనుకూలమైనటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఇవి మేజర్గా ఈ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్లో ఇవన్నీ వస్తాయి మనకు అనేది గుర్తుంచుకోవాలి. డిఈపిడబ్ల్యూడి ఓవర్సీస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్. దాన్నే మనం ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 అంటున్నాం. ఇది ఒక ముఖ్యమైనటువంటి ఇంకొక రోల్ కూడా ప్లే చేస్తుంది డిఈపిడబ్ల్యూడి. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ను పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకునేటటువంటిది ఈ డిపార్ట్మెంటే. డిఈపిడబ్ల్యూడి వాళ్ళే ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చూడడం అనేది బాధ్యత ఈ డిపార్ట్మెంటే తీసుకుంటుంది. విచ్ ప్రొవైడ్స్ అండ్ కాంప్రహెన్సివ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ సేఫ్ గార్డింగ్ ద రైట్స్ అండ్ ఎంటైటిల్మెంట్స్ ఆఫ్ పిడబ్ల్యూడీస్. సో వాళ్ళ యొక్క హక్కులను కాపాడడం, సో వాళ్ళకి ఏవైతే కేటాయింపులు ఉన్నాయో, ఎంటైటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అందే విధంగా చూడడం అనేది ఈ డిపార్ట్మెంట్ చూస్తుంది. దెన్ నెక్స్ట్, డిఈపిడబ్ల్యూడి ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఫాస్టరింగ్ మోర్ ఈక్విటబుల్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీ వేర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కెన్ రియలైజ్ దేర్ ఫుల్ పొటెన్షియల్ అండ్ లీడ్ డిగ్నిఫైడ్ లైఫ్. సో యాక్సెసిబుల్ అంటే ఇక్కడ ఇంక్లూజివ్ సొసైటీ, ఇంక్లూజివ్ లోకి తీసుకురావడమే కాకుండా దివ్యాంగులు కూడా వాళ్ళ యొక్క పొటెన్షియల్స్ గుర్తించి, దివ్యాంగులు వాళ్ళ ఇన్నర్ ఎబిలిటీస్ ఏమున్నావు లేదా వాళ్ళ పొటెన్షియల్స్ ఏమున్నావు వాటిని గుర్తించడము. సో ఆ గుర్తించడంతో పాటుగా డిగ్నిఫైడ్ లైఫ్, సమాజంలో వాళ్ళు కూడా డిగ్నిఫైడ్ లైఫ్ కొనసాగించడం, లేదా వాళ్ళ యొక్క పోర్షన్, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది సొసైటీకి అందించడం. సో
ఈ విషయాల్లో కూడా డిఈపిడబ్ల్యూడి వాళ్ళు ఒక ప్రముఖ పాత్రను పోషిస్తున్నారని చెప్పారు. మరి దీంట్లో ఈ ఆర్గనైజేషన్ అంటే డిఈపిడబ్ల్యూడి కింద వచ్చేటటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి అనేది దీని మీద క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు. ఈ స్లైడ్ నుంచి తప్పనిసరిగా క్వశ్చన్ వస్తుంది మనకు, ఏం డౌట్ లేదు, మీకు తెలిసే ఉంటుంది. మనం కూడా జస్ట్ అబ్రివేషన్స్ రాసినప్పుడు వీటి గురించి రాసాం. కాబట్టి ఈ డిఈపిడబ్ల్యూడి డిపార్ట్మెంట్ కింద ఆర్గనైజేషన్స్ అండర్ డిఈపిడబ్ల్యూడి హెడ్డింగ్ అదే ఉంది మనం. దాంట్లో ఎన్ఐఈపివిడి ఆల్రెడీ అబ్రివేషన్ మనకు కనిపిస్తుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీస్ డెహ్రాడూన్ లో ఉన్నది. దెన్ అలీవర్జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిజబిలిటీస్ AYJ-NISHD అంటున్నాం, ముంబైలో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ సికింద్రాబాద్ లో ఉంది. ఆప్షన్ సికింద్రాబాద్, హైదరాబాద్ ఇలా కూడా అడిగే అవకాశం ఉందని మనం గతంలో కూడా అనుకున్నాం. దెన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్, ఇది నిప్మెడ్ అంటున్నాం మనం, చెన్నైలో ఉంది. ఇక్కడ మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం, అంటే 2005లో నిప్మెడ్ అనేది స్థాపన జరిగింది. అంటే ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ లో లేటెస్ట్ గా ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటిది నిప్మెడే. ఓల్డ్ అనేది ఏమో ఎన్ఐఈపివిడి అని చెప్పాం మనం. తర్వాత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజబిలిటీస్ న్యూఢిల్లీలో ఉన్నది. స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ కటక్ లో ఉంది, ఇది ఒరిస్సాలో కటక్ లో ఉంది. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లోకోమోటార్ డిజబిలిటీస్ NILD. దెన్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఇది న్యూఢిల్లీలో ఉన్నది. దెన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ రీహాబిలిటేషన్ అనేటటువంటిది ఇది మధ్యప్రదేశ్ లో ఉన్నది. షిహోర్ అనేది మధ్యప్రదేశ్. హలో ఓకే, జస్ట్ 1 minute అండి. నమస్తే నమస్తే నమస్తే. చెప్పింది నా కాలేజ్ సారు మన ఏమైందంటే అప్లై చేసినప్పుడు స్కానింగ్ సరిగ్గా చేయలేదండి సర్టిఫికేట్. ఓకే 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 రైట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రైట్ అండి, సారీ. రైట్ అండి. సో ఇది ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అండ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ అనేది న్యూఢిల్లీలో ఉన్నది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ అనేది ఇది మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడొకటి మనం ఏదో మిస్ అయినట్టు, NILD అనేది కల్కటా అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం మెన్షన్ చేయనట్టున్నాం, కల్కటా. NILD అనేది కల్కటాలో. సో ఇవి హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోవాలి, అబ్రివేషన్స్ గుర్తించుకోవాలి. మనం వీటి యొక్క రోల్ ఏంటి అనేది పెద్దగా అడగకపోవచ్చేమో, కానీ మినిమం మనకు ఒక ఐడియా కోసం NIEPVDలో ఏంటి వాళ్ళ రోల్ ఏంటి, అలాగే అదర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ యొక్క రోల్ ఏంటి అనేది ఒక్కొక్క స్లైడ్లోనే మనం సింపుల్గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటి, NIEPVD డెహ్రాడూన్లో ఉన్నటువంటి జాతీయ సంస్థ ద్వారా అప్ టు 12th క్లాస్ వరకు
విజువలీ ఛాలెంజ్డ్ వాళ్ళ కోసం స్పెషల్ స్కూల్ ఒకటి రన్ చేస్తూ ఉన్నారు. సెంట్రల్ బ్రెయిలీ ప్రెస్ ఇండియాలో అంటే బిగ్గెస్ట్ బ్రెయిలీ ప్రెస్ అంటే ఇదే ఉంటుంది మనకు. సెంట్రల్ బ్రెయిలీ ప్రెస్ విచ్ ఇస్ ద లార్జెస్ట్ ప్రెస్ ఆఫ్ బ్రెయిల్ లిటరేచర్ ఫర్ ద స్కూల్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషన్. సో భారతదేశంలో అతిపెద్ద బ్రెయిలీ ప్రెస్ అనేది కూడా అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది డెహ్రాడూన్లో ఉన్నటువంటి NIEPVD పరిధిలో ఉన్నటువంటిది. అలాగే రీహాబిలిటేటివ్ సర్వీసెస్ ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి ఫర్ పర్సన్స్ విత్ విజువల్ ఇంపైర్మెంట్. సో దృష్టిలోపం ఉన్నటువంటి పిల్లలకు రీహాబిలిటేషన్ సర్వీసెస్ ఇవ్వడము, అలాగే క్రాస్ డిజబిలిటీ ఎర్లీ ఇంటర్వెన్షన్ అండ్ అసెస్మెంట్ సర్వీసెస్ కూడా పెట్టడం జరిగింది. సో క్రాస్ డిజబిలిటీ ఎర్లీ ఇంటర్వెన్షన్ అండ్ అసెస్మెంట్ సర్వీసెస్. సో ఇది ఈ మధ్య కాలంలో మనకు తెలుసు RCI వాళ్ళు క్రాస్ డిజబిలిటీ సర్టిఫికేట్ కోర్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అంటే ఒక ప్రొఫెషనల్స్ కు ఒక స్పెషలైజేషన్ లో అవగాహన ఉంటే సరిపోదు కాబట్టి మిగతా స్పెషలైజేషన్స్ గురించి కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాలి, లేదా జనరల్ టీచర్స్ కూడా అవేర్నెస్ కోసము ఈ ప్రోగ్రామ్ ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే 100 CRE పాయింట్స్ కూడా వస్తాయి దీనికి. ఈ ప్రోగ్రామ్ చేస్తే మనకు CRE పాయింట్స్ 100 వస్తాయి మనకు. సో ఇది కూడా ఈ సర్వీసెస్ NIEPVD లో అందుతున్నాయి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, డిప్లొమా కోర్సెస్ లెవెల్, ఇవి స్పెషల్ ఎడ్యుకేషన్ లో, అలాగే రిహాబిలిటేషన్ సైకాలజీలో కొన్ని కోర్సెస్ రన్ అవుతున్నాయి. దెన్ రీసెర్చ్ వర్క్ కూడా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా రన్ అవుతున్నాయి. సో ఇది NIEPVD లో మేజర్ రోల్ అనేది, ఏమేమి యాక్టివిటీస్ అనేది. రైట్. నెక్స్ట్ AYJ NISHD. సో ఇక్కడ ఏంటి, సేమ్ సిమిలరే ఉంటాయి ఇక్కడ కూడా, ఇంకేమైనా మనం అడిషనల్గా ఉంటే ఏమైనా గుర్తించుకోవడానికి అంతే. దీంట్లో డిప్లొమా లెవెల్, డిప్లొమా పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ, లేదా అండర్ గ్రాడ్యుయేట్ కానీ, లేదా ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ కానీ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఇక్కడ రన్ చేస్తున్నారు హియరింగ్ ఇంపైర్మెంట్ లో. అలాగే ఇది వన్ ఆఫ్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ. క్వశ్చన్ ఇలా అడగొచ్చు మనకు, అంటే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీకి నోడల్ ఏజెన్సీ ఏంటి అంటే ఇది మనం AYJ NISHD అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ కూడా దీని ద్వారా, అంటే కాక్లియర్ ఇంప్లాంటేషన్ అయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ కూడా ఈ AYJ NISHD నుంచి అందించడం జరుగుతుంది. అట్ ప్రజెంట్ 186 హాస్పిటల్స్ ఎంపానెల్డ్ ఫర్ ద సెట్ సర్జరీ అంటున్నాం. ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ కోసము భారతదేశం మొత్తంలో 186 హాస్పిటల్స్ లో ఈ సర్జరీస్ కొనసాగుతున్నాయి. అలాగే నెక్స్ట్ ఏంటంటే టెరిషరీ లెవెల్ కేర్ కూడా, ఇవే కాకుండా ఇవన్నీ ఏంటంటే ఒక జాబ్ ఎంప్లాయ్మెంట్ కోసం లేదా పేరెంటల్ అవేర్నెస్ కోసం ఇచ్చేటివి. ఇవే కాకుండా డయాగ్నోసిస్ సర్వీసెస్, అంటే ఈ ప్రైమరీ సర్వీసెస్ అంటే ఈ సర్జరీ రిలేటెడ్, అండ్ టెరిషరీ సర్వీసెస్ అంటే ఎవాల్యుయేషన్స్, డయాగ్నోసిస్ ఆఫ్ స్పీచ్ లాంగ్వేజ్ అండ్ ఆడియాలజీ రిలేటెడ్ అన్ని కూడా దీంట్లో టెరిషరీ లెవెల్ కేర్ లో వస్తాయి. దెన్ డయాగ్నోస్టిక్ థెరపెటిక్ సర్వీసెస్ కానీ, డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కానీ, ఎడ్యుకేషన్ సర్వీసెస్ కానీ, వొకేషనల్ సర్వీసెస్ కానీ, సో ఇవి హియరింగ్ ఎయిడ్స్ ప్రొవైడ్ చేయడం కావచ్చు. సో ఇలాంటివన్నీ AYJ NISHD ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ జాతీయ సంస్థలు అన్ని కూడా రన్ అవుతున్నాయి. ఇక్కడ కూడా క్రాస్ డిజబిలిటీ ఎర్లీ ఇంటర్వెన్షన్ అండ్ అసెస్మెంట్ సర్వీసెస్ అందుతూ ఉన్నాయి. దెన్ NIEPID సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ లో రిహాబిలిటేటివ్ సర్వీసెస్ ఫర్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ విత్ ఎవిడెన్షియల్ అండ్ విజిబుల్ పాజిటివ్ అవుట్కమ్స్ ఆఫ్ కాగ్నిటివ్ రికవరీస్ అంటున్నాం. ఇక్కడ ఈ మధ్య కాలంలో చాలా ఇంప్రూవ్ చేశారు NIEPVD లో. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత రష్ ఉంటుందో అంత రష్ ఉండే విధంగా సర్వీసెస్ ఇస్తున్నారు. అంటే డిఫరెంట్ థెరపెటిక్ సర్వీసెస్ కానీ, డయాగ్నోసిస్ కానీ, సైకాలజీ రిలేటెడ్ కానీ, సో ఇవి పిల్లలకు అందుతూ ఉన్నాయి కాబట్టి సో అవుట్కమ్ కూడా ప్రోగ్రెస్, అంటే ఈ కాగ్నిటివ్ రికవరీ కూడా ఏవైతే ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ ఉన్నాయో ఆ మటుకు రీచ్ అయ్యేటట్టుగా సర్వీసెస్ అందుతున్నాయి. అలాగే ఈ ఎంఫిల్ కూడా, ఎంఫిల్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఈ మధ్యకాలంలో ఎంఫిల్ తీసేశారు మనకు తెలుసు. ప్రభుత్వం ఎంఫిల్ కోర్స్ లేకుండా డైరెక్ట్ PhD అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఎంఫిల్ తర్వాత గతంలో ఉండేది మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు, డిప్లొమా లెవెల్ కోర్సెస్ ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ, ఇవన్నీ కూడా ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఫీల్డ్ లో అందిస్తూ ఉన్నారు.
అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్లో క్లినికల్ సైకాలజీ కానీ, కాగ్నిటివ్ థెరపీ కానీ, వొకేషనల్ స్కిల్స్, దెన్ ట్రైనింగ్ అనేది కూడా అడల్ట్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ వాళ్ళ కోసం ఒక డైల్ డిపార్ట్మెంట్ అనేది ఉన్నది. డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు వేరియస్ స్కిల్స్ అనేది నేర్పిస్తూ ఉన్నారు. దెన్ మోడల్ స్పెషల్ స్కూల్ కూడా ఈ ప్రెమిసెస్ లో ఉన్నది. అప్ టు 18 years ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఈ మోడల్ స్కూల్ ద్వారా ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఇక్కడే కాకుండా సికింద్రాబాద్, నోయిడా, న్యూఢిల్లీలో కూడా ఈ ప్రీ వొకేషనల్ లెవెల్ సర్వీసెస్ కూడా దీంట్లో అందుతున్నాయి. అంటే ఎక్కడి వరకు ఎడ్యుకేషన్ అంటే, సో మనకు అప్ టు 18 years ఏజ్ వచ్చేంత వరకు స్టార్టింగ్ నుంచి మనకు ఈ సర్వీసెస్ ఇక్కడ అందుతున్నాయి. అలాగే సేమ్ అన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ మాదిరిగానే ఇక్కడ కూడా క్రాస్ డిజబిలిటీ ఎర్లీ ఇంటర్వెన్షన్ అండ్ అసెస్మెంట్ సర్వీసెస్ ఉన్నాయి. దెన్ NIEPMDలో కూడా ఆల్మోస్ట్ ఆయా డిజబిలిటీలో ఇలాంటి కోర్సెస్ రన్ చేస్తూ ఉన్నారు. ఎంఫిల్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంఫిల్ అనేది ఇప్పుడు నలిఫై అనుకోండి, బట్ గుర్తుంచుకోవడం అయితే అవసరం. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కానీ డిప్లొమా లెవెల్ కోర్సెస్, క్లినికల్ సైకాలజీ, స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ కోర్సెస్ ఇక్కడ అందిస్తారు. దెన్ రెండర్స్ రిహాబిలిటేటివ్ సర్వీసెస్ టు పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్. ఇది చాలా పెద్ద టాస్క్, మనందరూ తెలుసు. ఒక డిజబిలిటీ పిల్లలకు బోధించడం అనేది ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. మరి మల్టిపుల్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకు బోధన కానీ ఆర్ ADL స్కిల్స్ కానీ చాలా టాస్క్ ఇది. సో వాళ్ళ కోసం ఈ పునరావాస కార్యక్రమాలను NIEPMD ద్వారా అందిస్తూ ఉన్నారు. దెన్ ఇక్కడ కూడా క్రాస్ డిజబిలిటీ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ యాజ్ యూజువల్ గా రన్ చేస్తున్నారు, అదర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ మాదిరిగా. అండ్ సైకలాజికల్ అసెస్మెంట్ అండ్ ఇంటర్వెన్షన్ సర్వీసెస్ కూడా, అండ్ ఇంక్లూజివ్ అండ్ ప్రిపరేటరీ స్కూల్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్. సో ఇవి నిప్మెట్ ద్వారా అందేటటువంటి కోర్సెస్. దెన్ పండిట్ దీన్ దయాళ్ ఇన్స్టిట్యూట్ నుంచి కాంప్రిహెన్సివ్ రిహాబిలిటేటివ్ సర్వీసెస్ టు పర్సన్స్ విత్ లోకోమోటార్ డిజబిలిటీస్. కాంప్రిహెన్సివ్ రిహాబిలిటేషన్ సర్వీసెస్. సో సమగ్ర పునరావాస కార్యక్రమాలను లోకోమోటార్ డిజబిలిటీ వాళ్ళ కోసం అందిస్తున్నారు. దీంట్లో ప్రాస్థెటిక్స్, ఆర్థెటిక్స్, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, వొకేషనల్ అండ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ సర్వీసెస్ దీని ద్వారా అందిస్తున్నారు. సో మనం ఎప్పుడు కొన్నిసార్లు ఈ ప్రాస్థెటిక్స్ అంటే ఏంటి, ఆర్థెటిక్స్ అంటే ఏంటి అనేది కూడా కొద్దిమందికి డౌట్ ఉండొచ్చు. మనకి ఇది ఈ రెండింటికి తేడా ఏంటి అనేది మీకు నెక్స్ట్ స్లైడ్ లో దాన్ని చూపించడం జరిగింది. ఈ ప్రాస్థెటిక్స్, ఆర్థెటిక్స్ కు తేడా ఏంటి అనేది మనకు. ఇవన్నీ కూడా ఒక లోకోమోటార్ డిజేబుల్డ్ వాళ్ళను స్ట్రెంథెన్ చేయడం కోసం ఉపయోగించేటటువంటివే ఈ ప్రాస్థెటిక్ ఎయిడ్స్ కానీ ఆర్ ఆర్థెటిక్ ఎయిడ్స్ కానీ. రెండు కూడా వాళ్ళు స్ట్రెంథెన్ చేయడానికి, వాళ్ళు సొసైటీలో మింగిల్ చేయడానికి, సెల్ఫ్గా వాళ్ళు లైఫ్ లీడ్ చేయడానికి, సో ఇవి ఉపయోగపడేటటువంటి ఎయిడ్స్. ఇవి ఆ ఎయిడ్స్ ఏంటనేది ఇమేజెస్ నెక్స్ట్ స్లైడ్లో ఉన్నది మనకు. సో నెక్స్ట్ ఈ స్పాస్టిసిటీ క్లినికల్ సర్వీసెస్ కానీ, క్రాస్ డిజబిలిటీ కానీ, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ప్రాస్థెటిక్స్లో కానీ, ఆర్థెటిక్స్లో కానీ, ఆర్ ఫిజియోథెరపీలో కానీ, ఆక్యుపేషనల్ థెరపీలో కానీ ఈ దీన్ దయాళ్ ఇన్స్టిట్యూట్ నుంచి రన్ అవుతున్నాయి. ఇక్కడ ఇవే మనకు తేడా అన్నాం కదా. ఆర్థెటిక్స్ అంటే ఏంటి, ప్రాస్థెటిక్స్ అంటే ఏంటి అనేది మన క్లారిటీ రావాలి. అంటే ఒక వ్యక్తికి అవయవం ఉంటుంది కానీ అది సవ్యంగా ఉండదు. ఇప్పుడు కాలు ఉంటుంది, కాలు సరిగ్గా ఈ పాదం అనేది భూమికి ఆనదు. అది మనకు ఆననప్పుడు ఏంటంటే దాన్ని అడిషనల్ గా ఈ ప్రాస్థెటిక్ ఎయిడ్స్ ద్వారా ఈ కింద చూడండి ఒక మ్యాట్ లాంటిది ఎక్స్ట్రా, అంటే మన షూలోనే ఎక్స్ట్రా మ్యాట్ లాంటిది అమర్చి సో వాళ్ళు సెల్ఫ్ గా నడవడానికి ఉపయోగపడుతుంది. లేదా ఇంకొక ఇమేజ్ చూస్తే కూడా ఇక్కడ ఈ రైట్ లెగ్ వాళ్ళకంటే మన మాదిరిగా లేకుండా మేబీ అంటే పుట్టుకతోనే వాళ్ళకు జస్ట్ బెండ్ అయినట్టు ఉండడం కావచ్చు, లేదంటే అక్కడ ఏదైనా ఈ కీళ్ళ సరిగ్గా అంటే ఫార్మేషన్ అనేది సరిగ్గా లేకపోవచ్చు. దాన్ని రెక్టిఫై చేయడానికి ఈ ఆర్థెటిక్స్ డివైసెస్ అంటే ఎయిడ్స్ అనేది ఉపయోగపడుతుంటాయి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనం ఆర్థెటిక్ ఎయిడ్స్ అంటే అవయవం ఉంటుంది కానీ అది సవ్యంగా ఉండదు. దాన్ని ఈ పరికరాలను ఉపయోగించి, ఈ ఎయిడ్స్ని ఉపయోగించి వాళ్ళు నడవడానికి కానీ లేదా వాళ్ళ పనులు చేయడానికి కానీ ఉపయోగించుకోవడానికి దీన్ని ఆర్థెటిక్ ఎయిడ్స్ అంటున్నాం. ప్రాస్థెటిక్స్ అనేది చూడండి పూర్తిగా మ్యుటేషన్ అయి ఉంటుంది. అంటే యాక్సిడెంట్ వల్ల ఒక లెగ్ పోయిండొచ్చు, ఒక హ్యాండ్ పోయిండొచ్చు. అలాంటప్పుడు ఆర్టిఫిషియల్ లెగ్స్ పెడతారు కదా. ఇక్కడ ఈ ఇమేజ్ రెండు ఇమేజ్లో కనిపిస్తున్నాయి. ఒకటేమో ఇక్కడ ఆర్టిఫిషియల్ లెగ్, ఆర్టిఫిషియల్ హ్యాండ్.
ఇట్లాంటి డివైసెస్ ఏమంటాం మనం అంటే ప్రాస్థెటిక్ ఎయిడ్స్ అంటాం. అంటే ఇక్కడ ఒక కాలు కొట్టివేయబడింది అయినంత మాత్రాన వాళ్ళు ఐడియల్గా కూర్చోవడానికి లేదు. కాబట్టి ఇలాంటి డివైసెస్ ఇస్తే మనం ఇది చూడండి, పారా ఒలింపిక్స్ లో వీళ్ళు కూడా పాల్గొంటూ ఉంటారు. మనకు అంటే రెండు లెగ్స్ లేని వాళ్ళు కూడా పాల్గొంటూ ఉంటారు. సో ఈ అవయవాలని మనం ప్రాస్థెటిక్ ఎయిడ్స్ అనేది దీని ఇమేజెస్ లో ఈజీగా అర్థమవుతుందని మనం అక్కడ చెప్పలేదు. ఇవి నెక్స్ట్ వచ్చేసి ఈ నిర్తార్లో ఏమేమి యాక్టివిటీస్ అంటే ఇది కాంప్రహెన్సివ్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ సేమ్ ఇక్కడ రెండిట్లో కూడా సిమిలర్ యాక్టివిటీస్ అవుతూ ఉంటాయి. దెన్ ప్రొవైడింగ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ అండ్ అసెస్మెంట్ సర్వీసెస్, దెన్ అదర్ కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఈ కోర్సెస్ లో అబ్రివేషన్ ఏదైతే ఉందో పిఎంఆర్ అనేటటువంటిది కదా, పిఎంఆర్ కోర్స్ ఒకటి రన్ చేస్తున్నారండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఇన్ ద ప్రాస్థెటిక్స్, ఆర్థెటిక్స్ అండ్ ఫిజియోథెరపీ అండ్ ఆక్యుపేషనల్ థెరపీ అండ్ ఆల్సో కండక్ట్ ద డిఎన్బి అండ్ పిఎంఆర్ అని. దీంతో పాటుగా 100 బెడెడ్ హాస్పిటల్ కూడా, సెరెబ్రల్ పాలసీ క్లినిక్ అనేది 100 బెడెడ్ హాస్పిటల్ కూడా ఈ సంస్థ కింద రన్ అవుతూ ఉంటుంది. అలాగే వెల్ ఎక్విప్డ్ ఆపరేషన్ థియేటర్స్ కూడా ఉన్నాయంట. దెన్ రేడియాలజికల్ అండ్ పెథాలజికల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్స్ కూడా ఈ సంస్థ ద్వారా అందుతున్నాయి. క్రాస్ డిజబిలిటీ కోర్సెస్ కూడా అందిస్తున్నాయి. దెన్ ఎన్ఐఎల్డి ఏదైతే కల్కటా అన్నాం కదా, ఎన్ఐఎల్డి కల్కటాలో ఉంటుంది, హెడ్ క్వార్టర్స్ ఇది. ఈ ఎన్ఐఎల్డి ద్వారా కూడా ఆల్మోస్ట్ ఈ లోకోమోటార్ డిజబిలిటీ వాళ్ళకు ఉపయోగపడేటటువంటి సర్వీసెస్ దీని ద్వారా కూడా ఇస్తుంటాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకోమోటార్ డిజబిలిటీ అనేది కాంప్రిహెన్సివ్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ తో పాటు ప్రాస్థెటిక్స్ సేమ్ ఇక్కడ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ అడిషనల్గా ఏంటంటే 50 బెడెడ్ హాస్పిటల్స్, అక్కడేమో మనం 100 బెడెడ్ అన్నాం, ఇక్కడ 50 బెడెడ్ హాస్పిటల్స్, కరెక్టివ్ సర్జరీస్ కూడా, ఎంగేజ్డ్ ఇన్ కరెక్టివ్ సర్జరీస్ అండ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ కానీ అండ్ ఓపీడీ అండ్ రేడియాలజీ సర్వీసెస్ కూడా ఈ సంస్థ ద్వారా, అండ్ ISLRTC ద్వారా కూడా సేమ్ కొన్ని కోర్సెస్, లాంగ్వేజ్ ముఖ్యంగా సైన్ లాంగ్వేజ్, ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అడగొచ్చు మనకు. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అనేటటువంటి ఏ జాతీయ సంస్థ పరిధిలోకి వస్తుంది? డెవలప్స్ ట్రైన్డ్ ఎక్స్పర్టైజ్ ఫర్ యూజింగ్ ద టీచింగ్ అండ్ కండక్టింగ్ రీసెర్చ్ ఇన్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్. క్వశ్చన్ కూడా అడుగు, ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ చేపట్టేటటువంటిది ISLRTC. దెన్ డిప్లొమా కోర్సెస్, దీంట్లో ఈ డిప్లొమా ఇన్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్, డిప్లొమా ఇన్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్, డిప్లొమా ఇన్ టీచింగ్ ఇండియన్ సైన్ లాంగ్వేజెస్ అనేది ఈ రెండు కోర్సెస్ కూడా ఈ జాతీయ సంస్థ ద్వారా అందిస్తున్నారు. అలాగే దీంట్లో ఏ వెల్ రీసెర్చ్డ్ డిక్షనరీ ఆఫ్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్, 10,000 words తో వీళ్ళు ఒక డిక్షనరీ, సైన్ లాంగ్వేజ్ బేస్డ్ గా ఒక డిక్షనరీని కూడా డెవలప్ చేయడం జరిగింది. అండ్ సైన్డ్ అండ్ MOU మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ NCERT టు కన్వర్ట్ కోర్స్ బుక్స్ అండ్ మెటీరియల్స్ ఫర్ క్లాస్ 1 to class 12 ఇంటూ సైన్ లాంగ్వేజ్. సో NCERT వాళ్ళ సమన్వయంతో ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అన్ని బుక్స్ లో కూడా అంటే ఈ సైన్ లాంగ్వేజ్ లోకి మార్చడానికి NCERT సపోర్ట్ తీసుకుంటున్నారు. అండ్ యాక్సెసిబుల్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అండ్ ఆడియో విజువల్ అండ్ సోషల్ మీడియా వీటి ద్వారా ప్రమోషన్ కూడా అందించడం జరుగుతుంది. దెన్ ఇక్కడ దీంట్లో NIMHR అనేటటువంటిది మనం మధ్యప్రదేశ్లో ఉందని ఇంతకుముందు అన్నాం. ఇది ఎప్పుడు అప్రూవల్ అయ్యింది అనేది కూడా ఒకసారి రాసుకోవాలి మనం. 2018లో ద ప్రపోజల్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ అండ్ మెంటల్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ మధ్యప్రదేశ్లో ఉన్నది. దెన్ 2018 అనేది గుర్తుంచుకోవాలి మనం. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే NIMHR యొక్క ఆబ్జెక్టివ్స్ టు ప్రమోట్ మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్ using an integrated multidisciplinary approach and developing trained professionals in the area of mental health and rehabilitation అంటున్నాం. సో నిన్న కూడా అన్నాం మనం, కోవిడ్ టైంలో మనం ఒక యాప్ క్రియేట్ చేయడంతో పాటు దాన్ని ఎవరైతే మనకు సుసైడల్ అటెంప్ట్ చేయాలనుకోవడం కానీ లేదంటే మానసికంగా ఒత్తిడి ఉన్నటువంటి వాళ్ళకు ఒక ట్రీట్మెంట్ అందించడం అనేది, ఇక్కడ మెంటల్ ఇల్నెస్ రిలేటెడ్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో సో వీటి ద్వారా వాళ్ళకు రెమెడీ అనేది లేదా కొన్ని సజెషన్స్ అనేది అందుతాయి వాళ్ళకు. అట్ ప్రజెంట్
functional form of temporary accommodation provided by the government of Madhya Pradesh అండ్ ఓల్డ్ ఎక్కడ ఉంది అనేది అక్కడ మెన్షన్ చేశారు. ఇది ప్రెమిసెస్ అనేది మనకు పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అక్కర్లేదు, కానీ ప్లేస్ అనేది ఎక్కడ ఉంది అనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది. రైట్, ఇట్లా ఈ వేరు వేరు కోర్సెస్ ఇక్కడ డిప్లొమా ఇన్ వొకేషనల్ రిహాబిలిటేషన్, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ దాంట్లో వీళ్ళ ద్వారా అందిస్తాను. ఇదంతా మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనం కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి విషయం సిఆర్సి అనేది మన నేషనల్ ఇన్స్టిట్యూట్ అందరికి తెలిసి ఉండొచ్చు. మనం ఇప్పటిదాకా చూసినవి మీకు కొత్త ఏం కాదు, కానీ సిఆర్సీల మీద అంతగా అవగాహన లేదు మనకు. సో మరి కాంపోజిట్ రీజనల్ సెంటర్ సిఆర్సి అనేది మనం కాంపోజిట్ రీజనల్ సెంటర్స్ అంటే మన జాతీయ సంస్థలు కేవలం ఈ 9 జాతీయ సంస్థలు అక్కడక్కడ ఉంటే సరిపోదు కాబట్టి, సో మనం సేమ్ జాతీయ సంస్థల్లో జరిగేటటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ సిఆర్సి సెంటర్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకు కాంపోజిట్ రీజనల్ సెంటర్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అందరికి ఇది రీచబుల్గా ఉండే విధంగా కొన్ని ఏరియాస్లో ఇప్పటి వరకు మనకు క్వశ్చన్ అడగవచ్చు, ఎన్ని సిఆర్సి సెంటర్స్ ఉన్నాయని కూడా అడగవచ్చు. మనకు ఇప్పటి వరకు మనకు ఒక 25 సిఆర్సి సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ క్లస్టర్ రిసోర్స్ అని గుర్తుపెట్టుకోకండి. క్లస్టర్ అనేది మనకి ఇంక్లూజన్ లో, మనం ఇంక్లూజన్ సబ్జెక్ట్ చదివినప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. కాంపోజిట్ రీజనల్ సెంటర్స్, కాంపోజిట్ రీజనల్ సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ కోసం, రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కోసం ఇది పనిచేస్తుంది. వీటి యొక్క ఇంటెన్షన్ ఏంటి? స్కిల్ డెవలప్మెంట్, రిహాబిలిటేటివ్ సర్వీసెస్ ఆఫ్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. మరి ఇవి ఈ సిఆర్సి సెంటర్స్ కూడా ఎవరి పరిధిలో ఉంటాయంటే, ఇంతకుముందు అన్నట్టుగా మనం డిఈపిడబ్ల్యూడి డిపార్ట్మెంటే కదా. అసలు డిఈపిడబ్ల్యూ కింద నేషనల్ ఇన్స్టిట్యూట్ పరిధిలో సిఆర్సీలు పనిచేస్తాయి. కాబట్టి సిఆర్సీలు వేరు, నేషనల్ ఇన్స్టిట్యూట్ వేరు కాదు. ఈ జాతీయ సంస్థల యొక్క పరిధిలోనే సిఆర్సి సెంటర్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం చూస్తాం ఇప్పుడు. సో డిపార్ట్మెంట్ హ్యాస్ అప్రూవ్డ్ setting up 25 composite regional centers as extended arms of national institutes. ఈ జాతీయ సంస్థల పరిధిలో 25 సిఆర్సి సెంటర్లు పనిచేస్తున్నాయి. వీటి యొక్క ఆబ్జెక్టివ్, బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సిఆర్సీస్ ఆర్ టు ప్రొవైడ్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ టు ఆల్ కేటగిరీస్ ఆఫ్ పీడబ్ల్యూడీస్. అన్ని రకాల 21 రకాల డిజబిలిటీస్ ఎప్పుడైతే మనం ఆర్పిడబ్ల్యూడి ఉన్నాయో వాళ్ళందరికీ రిహాబిలిటేషన్, పునరావాస సేవలను అందించడం కోసం ఈ సిఆర్సి సెంటర్లు పనిచేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ట్రైన్ రిహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్, మనలాంటి ప్రత్యేక ఉపాధ్యాయులను తయారు చేస్తూ ఉన్నాయి సిఆర్సి సెంటర్స్ కూడా. దెన్ అండర్టేక్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ పీడబ్ల్యూడీస్. దివ్యాంగుల కోసం విద్యా కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఈ స్కిల్ డెవలప్మెంట్ వల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. కాబట్టి దివ్యాంగులకు స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఈ సిఆర్సి సెంటర్స్ ద్వారా అందుతుంది. ఇవే కాకుండా క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పేరెంట్స్, తల్లిదండ్రుల్లో వీళ్ళ స్ట్రెంగ్త్ గురించి తెలుసుకునే విధంగా వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్. వైకల్యం వచ్చిందంటే వాళ్ళు ఇంకా అంటే సర్వం కోల్పోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది పేరెంట్స్. అలా కాకుండా వీళ్ళ యొక్క ఇన్నర్ ఎబిలిటీస్ కానీ, క్యాపబిలిటీస్ కానీ, సోర్సెస్ కానీ, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ కానీ ఏమేమి ఉన్నాయి అనేది ఒక సెన్సిటైజ్ చేయడం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా సిఆర్సి ద్వారా కండక్ట్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ద కమ్యూనిటీ రిగార్డింగ్ నీడ్స్ అండ్ రైట్స్ ఆఫ్ ద పీడబ్ల్యూడీస్, కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పేరెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా సిఆర్సి ద్వారా అందుతుంది. కాబట్టి ఆబ్జెక్టివ్ ఆఫ్ సిఆర్సి అని క్వశ్చన్ రావచ్చు. మనం ఒక 4 ఇస్తాడు, ఒకటి మాత్రం కరెక్ట్ ఉంటుంది దాంట్లో. సో ఏంటనేది మనం గుర్తుపెట్టాలి. 25 సిఆర్సీలు ఉన్నాయి. దెన్ ఆబ్జెక్టివ్స్ ఏంటనేది కూడా క్లారిటీగా ఉండాలి. ఆబ్జెక్టివ్ ఏముంటుంది? ఒకటి, ప్రొవైడ్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ టు ఆల్ కేటగిరీస్ ఆఫ్ పీడబ్ల్యూడీస్. రెండవ ఆబ్జెక్టివ్, ట్రైన్ రిహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్. మూడవ ఆబ్జెక్టివ్స్, అండర్టేకింగ్ ద ప్రోగ్రామ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ పీడబ్ల్యూడీస్. దెన్ క్రియేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ among the parents and community.
సో ఇవి ఆబ్జెక్టివ్స్ లో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది సిఆర్సీలకు. అయితే ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనకు గుర్తుండాలి. సంఖ్య పెద్దగా మనకు గుర్తు లేకపోయినా ఈ సిఆర్సి సెంటర్ ఏ జాతీయ సంస్థ కిందికి వస్తుంది అని అడగవచ్చు మన క్వశ్చన్. ఇప్పుడు నెల్లూరులో ఉన్నటువంటి సిఆర్సి సెంటర్ అనేది ఎన్ఐఈపివిడి పరిధిలో పనిచేస్తుందా, ఎన్ఐఈపిఐడి పరిధిలో పనిచేస్తుందా, ఏవైజే ఎన్ఐఎస్హెచ్డి పరిధిలో పనిచేస్తుందా, లేదా ఆల్ ఆఫ్ ది అబోవ్ అని కూడా ఉండొచ్చు. సో అది క్లియర్ గా మనం గుర్తుండాల్సింది ఎన్ఐఈపిఐడి అనేది గుర్తుంది. అందుకే ఇక్కడ మనం వాటిని కూడా మెన్షన్ చేసాం. సో సిఆర్సి అంటే ఎస్విఎన్ఐఆర్ టిఏఆర్ పరిధిలో స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ పరిధిలో సిఆర్సి గువాహటిలో ఉన్నది ఒకటి. ఈ జాతీయ సంస్థ పరిధిలో గువాహటిలో ఒక సిఆర్సి సెంటర్, అలాగే రాంచీలో ఇంకొక, జార్ఖండ్ రాంచీలో ఇంకొక సెంటర్ ఉంది, పాలన్గిరి అని ఒరిస్సాలో ఒక సెంటర్ ఉంది, మణిపూర్లో ఒకటి ఉంది, అండ్ షిలాంగ్లో ఒకటి ఉంది. ఎన్నైనా ఇక్కడ మనకు 1 2 3 4 5 6 సెంటర్స్ ఈ స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ పరిధిలో సెంటర్స్ ఉన్నాయి. దెన్ నెక్స్ట్ సిఆర్సి అంటే ఎన్ఐఈపిఈడి పరిధిలో, ఎన్ఐఎంహెచ్ కింద అనుకోవచ్చు మన, ఎన్ఐఈపిఐడి పరిధిలో ఎన్ని సిఆర్సీలు ఉన్నాయనేది. ఒకటి నెల్లూరు, ఇప్పుడే అన్నాం కదా, సిఆర్సి నెల్లూరు, సిఆర్సి రాజంగన్ అది ఛత్తీస్గఢ్ జిల్లాలో, సిఆర్సి దేవన్గిరి అని అంటాం, దేవగిరి కర్ణాటక. సో ఇవి ఈ 3 సిఆర్సి సెంటర్స్ ఇక్కడ పనిచేస్తుంది. మేబీ ముంబై కూడా ఒకటి ఎస్టాబ్లిష్ అయినట్టున్నది ఎన్ఐఎంహెచ్ పరిధిలో, మరి దీంట్లో మనం ఇంక్లూడ్ చేయలేదేమో. దెన్ నెక్స్ట్ సిఆర్సి అన్నారు ఎన్ఐఈపివిడి కింద సుందర్ నగర్ హిమాచల్ ప్రదేశ్లో ఒకటి, జైపూర్లో ఒకటి, గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో, ఈ 3 ఎన్ఐఈపివిడి పరిధిలో. ఏవైజే ఎన్ఐఎస్హెచ్డి పరిధిలో భోపాల్, అహ్మదాబాద్ గుజరాత్, అండ్ నాగపూర్ ఒకటి, అండ్ చిత్రపూర్ అనేది ఒకటి, ఈ ఏవైజే ఎన్ఐఎస్హెచ్డిలో. దెన్ నెక్స్ట్ శ్రీనగర్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒకటి, దెన్ నెక్స్ట్ లక్నోలో ఒకటి, జమ్మూలో ఒకటి కూడా. ఇలా మనం అంతగా కాకుండా కొన్నిటిని మనం అంటే క్వశ్చన్ అడిగే ముఖ్యంగా ఎన్ఐఈపిఐడి పరిధిలో, ఎన్ఐవిహెచ్, ఏవైజే ఎన్ఐహెచ్హెచ్ పరిధిలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది అవసరం. అలాగే ఎన్ఐఎల్డి పరిధిలో కూడా పట్నాలో ఒకటి ఉంది, దెన్ త్రిపురలో ఒకటి ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్లో ఒకటి, సిక్కింలో ఒక సిఆర్సి సెంటర్. దెన్ ఎన్ఐఎల్డిలో మేబీ ఇది రిపీట్ అయినట్టుందండి, ఇది ఇగ్నోర్ ఇట్. దెన్ నెక్స్ట్ నిప్మేడ్ పరిధిలో కూడా కోజికోడ్ కేరళలో ఒకటి ఉంది, అండమాన్ అండ్ నికోబార్లో ఒకటి, మదురైలో ఒక సిఆర్సి సెంటర్స్. ఇట్లా మనకు 25 సిఆర్సి సెంటర్స్ జాతీయ సంస్థల పరిధిలో రన్ అవుతూ ఉన్నాయనేది గుర్తుంచుకో. నెక్స్ట్ ఏంటంటే ఈ క్రాస్ డిజబిలిటీ ఆర్ ఎర్లీ ఇంటర్వెన్షన్ కోర్సెస్ అన్ని జాతీయ సంస్థల్లో రన్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చూసాం ఒక్కొక్క జాతీయ సంస్థ పరిధిలో ఏమేమి కోర్సు ఉన్నాయంటే ఇది ప్రతి దగ్గర కనిపించింది మనం. క్రాస్ డిజబిలిటీ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ ఫర్ చిల్డ్రన్ విత్ డిజబిలిటీస్ అని ఇక్కడ వెరీ క్లియర్ గా ఉండాలి మనం. ఎర్లీ చైల్డ్హుడ్ అనేది 0 to 6 years ఇస్ ఎ టైమ్ ఆఫ్ రిమార్కబుల్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది. శిశువు యొక్క మెదడు ఎదుగుదల అనేది చాలా ర్యాపిడ్ గా జరిగేటటువంటి ఈ స్టేజ్ కాబట్టి ఎర్లీ చైల్డ్హుడ్ ఏజ్ అనేది మనం 0 to 6 years అనేది గుర్తుంచుకోవాలి. దెన్ ఇట్ ఈస్ ద క్రిటికల్ పీరియడ్ దట్ డిటర్మైన్ పర్సన్ ఎబిలిటీ టు రీచ్ హర్ హిజ్ లైఫ్ లాంగ్ హెల్త్ అండ్ సోషల్ అండ్ ఎకనామిక్ పొటెన్షియల్ అనేది. సో ఈ దశలో ఇది అనేది చాలా క్రిటికల్ స్టేజ్ అంటున్నాం మనం. ఈ 0 to 6 years అనేది పిల్లల యొక్క ఎదుగుదలలో చాలా క్రిటికల్ స్టేజ్. ఇక్కడ ఇచ్చేటటువంటి ట్రైనింగ్ అనేది వాళ్ళ లైఫ్ లాంగ్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ సెంటర్స్ యొక్క ఆవశ్యకత అనేది ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకున్నది. ఈ జాతీయ సంస్థలు ఎస్టాబ్లిష్మెంట్ చేసినప్పటి నుంచి ఇవి లేవు క్రాస్ డిజబిలిటీ అనేది. ఇంకా అవి
అన్ని యూనివర్సిటీస్ లో కూడా పెట్టాలనే ఒక ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ డిజబిలిటీ స్టడీస్ అనేది ప్రతి యూనివర్సిటీలో కూడా పెట్టాలి అనేది. దాంట్లో భాగంగా ఈ సర్వీసెస్ కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడింగ్ క్వాలిటీ ఎర్లీ చైల్డ్హుడ్ ఇంటర్వెన్షన్ early in child life supports them to develop the skill needed and enable him to lead independent and dignified life. ఈ క్రాస్ డిజబిలిటీ కోర్సెస్ కంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసెస్ వల్ల పిల్లలకి ఏంటంటే దే లీడ్ ఇండిపెండెంట్ లైఫ్ ఆర్ డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఇన్ ద కమ్యూనిటీ. దివ్యాంగులు స్వతంత్ర జీవనం కొనసాగించడంతో పాటు గౌరవప్రదంగా సమాజంలో జీవించడానికి ఇది సహాయపడుతుంది. Then early intervention provides specialized support and services for infants to young children. ఇక్కడ కూడా అడగొచ్చు మనకి ఇట్లాంటి క్వశ్చన్. ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసెస్ లో భాగంగా ఏ వయసు నుంచి ఏ వయసు వరకు ఏ పిల్లలకంటే ఇక్కడ ఇన్ఫాంట్స్ టు యంగ్ చిల్డ్రన్ వరకు అట్ రిస్క్ ఆర్ విత్ డిజబిలిటీ ఆర్ డెవలప్మెంటల్ డిలే అండ్ దేర్ ఫ్యామిలీస్ టు హెల్ప్ దేర్ డెవలప్మెంట్ వెల్-బీయింగ్ అండ్ పార్టిసిపేషన్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ లైఫ్ అంటారు. సో ముఖ్యంగా మనం ఏ దశ వాళ్ళకు అనేది మనం ఏజ్ అనేది ఏమో 0 to 6 years అంటున్నాం. దాని ఇన్ఫాంట్స్ టు యంగ్ చిల్డ్రన్ వరకు బాగా ఉపయోగపడుతుంది అనేది. దెన్ నెక్స్ట్ ఇనిషియల్లీ సింగిల్ విండో ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ 7 నేషనల్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నాయి. ఇనిషియల్లీ సింగిల్ విండో ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ 7 జాతీయ సంస్థల్లో ఉన్నాయి. 7 కాంపోజిట్ రీజనల్ సెంటర్స్ లో కూడా సిఆర్సి సెంటర్ లో కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద దీన్ని నడపబడుతున్నాయి. 7 నేషనల్ ఇన్స్టిట్యూట్ లో 7 సెంటర్స్ క్రాస్ డిజబిలిటీ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. 22 క్రాస్ డిజబిలిటీ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసెస్ అనేది సిఆర్సీలలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ అబ్రివేషన్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, క్రాస్ డిజబిలిటీ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ ఫర్ చిల్డ్రన్ విత్ డిజబిలిటీస్. అండ్ ఈ సర్వీసెస్ అనేది రెండింటి ద్వారా అందుతుంది అనేది మనం గుర్తున్నాను. రైట్. నెక్స్ట్ ఇంతవరకు మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ సిఆర్సి సెంటర్స్ గురించి ఒక మినిమల్ ఐడియా మనకు కోసం వీటిని మనం చూసాం. నెక్స్ట్ ఏంటంటే నేషనల్ పాలసీ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు, ఇది ఒకటి ఉందా. నేషనల్ పాలసీ అనగానే మొన్న ఈ మధ్యలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఎన్ఈపి 2020 గుర్తొస్తుంది. లేదు దానికన్నా వెనక్కి వెళ్తే 1986 కానీ ఇంకా ముందుకు వెళ్తే 68 కానీ, ఇవి నేషనల్ పాలసీస్. మనం అప్పుడు చూసాం స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే మనకు ఈ 3 పాలసీలు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనేది. తర్వాత మరి ఈ నేషనల్ పాలసీ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కోసం కూడా ఒక నేషనల్ పాలసీ ఉందా, ఉంటే మరి వీటి పని ఏంటి అనేది మనకు తెలియాలి. ఇది కూడా మన సిలబస్ లో ఉన్నది. మరి వీటి దేని మీద ఫోకస్ చేస్తుంది అనేది మనం దీంట్లో చూడాలి. సో ద ఫోకస్ ఆఫ్ ద పాలసీ షల్ బి ద ఫాలోయింగ్ డీటెయిల్స్. కింద ఇచ్చాం మనం దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే ప్రివెన్షన్ ఆఫ్ డిజబిలిటీ మీద ఇది ఫోకస్ చేస్తుంది. ఆల్మోస్ట్ మనకు ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ లో ఉన్న అంశాలు దీంట్లో ఉంటాయి, మళ్ళీ పిడబ్ల్యూడి యాక్ట్ లో ఉన్నటువంటి అంశాలు దీంట్లో మళ్ళీ రిపీట్ అవుతాయి. మీ అందరు తెలియాలి ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారనేది కూడా 2006వ సంవత్సరం. మనం మొన్న కూడా రాసుకున్నాం. మనం 2006వ సంవత్సరంలో నేషనల్ పాలసీ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీని ఇంట్రడ్యూస్ చేశారు, రాసుకోవాలి. దీని యొక్క ముఖ్యమైనటువంటి పాలసీ ఏంటి అంటే ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ డిజబిలిటీస్, వైకల్యాలను అరికట్టడానికి తన వంతు అంటే దాన్ని కృషి చేస్తూ ఉంటుంది వేరియస్ వేలో. అది పబ్లిసిటీ కానీ, ప్రివెంటివ్ మెజర్స్ కానీ, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం కానీ, లేదా వ్యాక్సినేషన్స్ ఇవ్వడం కానీ, వీటన్నిటి ద్వారా మొత్తం రెమెడీ ఉంటుంది మనకు. కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ డిజబిలిటీస్ అనేది ఫస్ట్ పాలసీ. రెండవ పాలసీ ఏంటంటే రిహాబిలిటేషన్ మెజర్స్ తీసుకుంటుంది. పునరావాస కార్యక్రమాలు, దివ్యాంగులకు పునరావాస కార్యక్రమాల గురించి
ఇది కాన్సన్ట్రేషన్ చేస్తుంది. దాంట్లో భాగంగా పునరావాస కార్యక్రమాల్లో భాగంగా ఫిజికల్ రిహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషనల్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ అన్న ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి, చూద్దాం మనం. ఫస్ట్ ఫిజికల్ రిహాబిలిటేషన్ స్ట్రాటజీస్ ఏంటి అంటే, ఈ పాలసీ ద్వారా ఫిజికల్ రిహాబిలిటేషన్ స్ట్రాటజీస్ ఏంటంటే, ఒకటి ఎర్లీ డిటెక్షన్ అండ్ ఇంటర్వెన్షన్. వైకల్యాలను ప్రాథమిక దశలోనే గుర్తించడం, వాళ్ళు ఇంటర్వెన్షన్ సర్వీసెస్ జోక్య సేవలు అందించడం అంటారు. అంటే గుర్తించడం, వాటికి కావాల్సినటువంటి సర్వీసెస్ అందించడం, లేదా రెమెడీ లేదా ఏమంటామంటే రిఫరల్ సర్వీసెస్ ఇవ్వడం. అంటే ఇక్కడ వాళ్ళ చేత కానప్పుడు వాళ్ళు మేము ఏం చేయలేము ఈ పిల్లలకి అన్నప్పుడు ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని సజెస్ట్ చేయడాన్ని రిఫరల్ సర్వీసెస్ అంటారు. సో ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఫిజికల్ రిహాబిలిటేషన్ లో భాగం. అంతేకాకుండా కౌన్సిలింగ్ అండ్ మెడికల్ రిహాబిలిటేషన్ కూడా ఫిజికల్ స్ట్రాటజీలో వస్తుంది. అంటే ఫిజికల్ రిహాబిలిటేషన్ స్ట్రాటజీలో వీళ్ళు చేస్తున్నారు. ప్రొవైడ్ అసిస్టివ్ డివైసెస్ కానీ, డెవలప్మెంట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్ కానీ, ఇవన్నీ ఫిజికల్ రిహాబిలిటేషన్ ఈ నేషనల్ పాలసీ ద్వారా అందిస్తారు. దెన్ ఎడ్యుకేషన్ ఆఫ్ పర్సన్స్ విత్ పీడబ్ల్యూడి స్కూల్. ఇక్కడ వేరియేషన్ చూడండి. ఫస్ట్ దాంట్లో ఏంటి, రిహాబిలిటేషన్ స్ట్రాటజీలో మనలాంటి ప్రొఫెషనల్స్ తయారు చేసేది ఫిజికల్ రిహాబిలిటేషన్ స్ట్రాటజీలో. దివ్యాంగులకు విద్యా అవకాశాలను ప్రొవైడ్ చేసేది, దివ్యాంగులకు విద్యా అవకాశాలను ప్రొవైడ్ చేయడమేమో మనకు కాన్స్టిట్యూషన్ లో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, మనకు తెలుసు. ఆర్టికల్ 21A ఆర్ 45 ఆర్టికల్ కానీ అందరికి విద్యా అవకాశాలు కల్పించడానికి కాన్స్టిట్యూషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడం. దానిలో ఈ సెక్షన్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ 26th సెక్షన్ NPWD యాక్ట్ లో ఆర్టికల్ 21 లో ఎడ్యుకేషన్ పర్పస్ పీడబ్ల్యూడీస్ అనేది. సో ఇది ఈ పాలసీ పరిధిలోనే జరుగుతూ ఉంటుంది. రెండవది సర్వశిక్ష అభియాన్ launched by government as the goal of 8 years of elementary schooling for all children including దివ్యాంగజన్. ఇక్కడ ఇంతకుముందు ఏదైనా మన కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పుడు క్లారిటీ రావాలి. సర్వశిక్ష అభియాన్ అనేది 8 years ఆఫ్ ఎలిమెంటరీ స్కూలింగ్ కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 8 years ఎలిమెంటరీ స్కూలింగ్ కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 6 to 14 years ఆఫ్ ఏజ్ గ్రూప్ బై 2010 వరకు టార్గెట్ తో దీన్ని మనం ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే సర్వశిక్ష అభియాన్ అనేది లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మెయిన్ గోల్ ఏంటి, 8 years ఆఫ్ ఎలిమెంటరీ స్కూలింగ్ ఫర్ ఆల్ చిల్డ్రన్ ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడీస్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 years బై 2010. దాని కింద ఇంకొకటి మెన్షన్ చేశాం, అదేంటి అంటే ఐఈడిసి. ఈ ఐఈడిసి ఏం చేస్తుంది, చిల్డ్రన్ విత్ డిజబిలిటీస్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 to 18 years ఏజ్ ఆర్ ప్రొవైడెడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండర్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ చిల్డ్రన్ ఐఈడిసి స్కీమ్. అంటే ఇక్కడ 8వ తరగతి వరకు ఇక్కడ ఉంటే మనకు పై తరగతుల్లో దివ్యాంగ పిల్లలు విద్యాభ్యాసం కొనసాగించాలంటే డెఫినెట్ గా ఈ ఐఈడిసి స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఐఈడిసి అబ్రివేషన్ గుర్తుపెట్టుకోవాలి, ఏజ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఐఈడిసి కింద 15 to 18 years ఆఫ్ ఏజ్ గ్రూప్ అనేది ఎస్ఎస్ఏ పరిధిలోకి వస్తే 6 to 14 years అనేది. కానీ యావరేజ్ గా మనకు అంటారు దివ్యాంగులకు ఏ వయసు నుంచి ఏ వయసు వరకు విద్యను కొనసాగించవచ్చు అంటే 6 to 18 years ఆఫ్ ఏజ్ గ్రూప్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ దీంట్లోనే ఎకనామిక్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ కూడా అందిస్తున్నారు. ఎడ్యుకేషనల్ రిహాబిలిటేషన్, దెన్ ఫిజికల్ రిహాబిలిటేషన్ స్ట్రాటజీస్ తో పాటు ఎడ్యుకేషనల్ రిహాబిలిటేషన్ స్ట్రాటజీతో పాటు ఎకనామిక్ రిహాబిలిటేషన్ ఫెసిలిటీస్ కూడా నేషనల్ పాలసీ ద్వారా అందిస్తున్నారు. ఎట్లాంటివి,
ఎకనామిక్ రిహాబిలిటేషన్ ఎలా కల్పించవచ్చు దివ్యాంగ పిల్లలకు అంటే వాళ్ళకు వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఈ రెండు పద్ధతుల ద్వారా మనం ఎకనామిక్ రిహాబిలిటేషన్ అందించవచ్చు. దివ్యాంగులను మనం ఆర్థికంగా నిలదొక్కునే విధంగా చేయాలి అంటే ఈ రెండు పద్ధతులను అవలంబించాలి. ఒకటి వేజ్ ఎంప్లాయ్మెంట్ అంటున్నాం, రెండవది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటున్నాం. వేజ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? గవర్నమెంట్ జాబ్ కావచ్చు ఆర్ ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఇవి వేజ్ ఎంప్లాయ్మెంట్ పరిధిలోకి వస్తాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు స్వతహాగా దేంట్లో ఉన్న మంచి ఎక్సెల్ ఉంటే, మంచి స్కిల్స్ ఉంటే వాటిని బేస్ చేసుకొని వాళ్ళు సొంతగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం కావచ్చు. ఈ రెండింటి ద్వారా ఎకనామికల్ రిహాబిలిటేషన్ జరుగుతుంది. దెన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఇది కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఇవన్నీ దేంట్లో చదువుతున్నాం మనం? సెకండ్ పాయింట్ లో భాగంగా ఇక్కడ మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా. దీంట్లో ఏంటంటే రిహాబిలిటేషన్ మెజర్స్ లో భాగంగా ఈ ఏబిసి అనేటటువంటి 3 పాయింట్స్ దీంట్లో ఉన్నాయి మనకు. ఈ సిఏ ఎకనామిక్ రిహాబిలిటేషన్. దీంట్లో ఈ ఎకనామిక్ రిహాబిలిటేషన్ లో మళ్ళీ మనం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఇన్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ప్రభుత్వ సంస్థల్లో ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం ఇక్కడ 95 కాకుండా 95 ఏమో పిడబ్ల్యూడి అండ్ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం ఇక్కడ ఇయర్ ను చేంజ్ చేసుకోవాలండి మనం. 2016 అనేది ప్రొవైడ్ 4% రిజర్వేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. సో ప్రభుత్వ నిధులు పొందుతున్నటువంటి సంస్థల్లో కానీ లేదా ప్రభుత్వం సపోర్ట్ చేసేటటువంటి ఇన్స్టిట్యూషన్లో కానీ ప్రభుత్వ సంస్థల్లో కానీ 4% రిజర్వేషన్స్ అందించడం ద్వారా ఎకనామిక్ రిహాబిలిటేషన్ అందుతుంది. అంతేకాకుండా వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ప్రైవేట్ సెక్టార్, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు అనుకున్నట్టు. ఇవి 2 పాయింట్స్ మనం దీంట్లో చూస్తాం. 3వ పాయింట్ ఏంటంటే ఉమెన్ విత్ డిజబిలిటీస్. సో నేషనల్ పాలసీలో ఉమెన్ విత్ డిజబిలిటీస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తా ఉంది. ఎందుకు మరి ఉమెన్ విత్ డిజబిలిటీకు మెన్కు ఉన్నటువంటి ఏమైనా వేరియేషన్స్ ఉంటాయంటే ఉన్నాయి మనకు. ఉమెన్ విత్ డిజబిలిటీస్ రిక్వైర్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ ఎక్స్ప్లోటేషన్ అండ్ అబ్యూజ్ అంటున్నాం. వాళ్ళ హక్కులను కాలరాయడం, వాళ్ళను దూషించడం. కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్ ప్రోగ్రామ్స్ విల్ బి డెవలప్డ్ ఫర్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రొవైడింగ్ ఆఫ్ అదర్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ టు ఉమెన్ విత్ డిజబిలిటీస్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ దేర్ స్పెషల్ నీడ్స్. వాళ్ళ యొక్క ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ పాలసీ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ కానీ, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ, అదర్ రిహాబిలిటేషన్ ఫెసిలిటీస్ అనేది అందిస్తూ ఉన్నది. ఇది 3వ పాయింట్. చిల్డ్రన్ విత్ డిజబిలిటీస్ కోసం కూడా వీళ్ళు నేషనల్ పాలసీలో మెన్షన్ చేశారు. చిల్డ్రన్ విత్ డిజబిలిటీస్ ఆర్ మోస్ట్ వర్నరబుల్ గ్రూప్ అండ్ నీడ్ స్పెషల్ అటెన్షన్. వీళ్లకు స్పెషల్ అటెన్షన్ అనేది అవసరం. తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం, సొసైటీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఉపాధ్యాయుల్లో స్కిల్డ్ టీచర్స్ లేకపోవడం, ఇవన్నీ బ్యారియర్సే ఉంటాయి. సో ఇట్లా ఈ 3 పాయింట్స్. 4వ పాయింట్ ఏంటి అంటే బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. ఆల్రెడీ మనకు తెలిసింది. బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఎనేబుల్ పీపుల్ విత్ డిజబిలిటీస్ టు మూవ్ అబౌట్ సేఫ్లీ అండ్ ఫ్రీలీ అండ్ యూజ్ ద ఫెసిలిటీస్ విత్ ఇన్ ద బిల్డ్ ఎన్విరాన్మెంట్. బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది సో దివ్యాంగులు సేఫ్గా, దెన్ ఇండిపెండెంట్గా, దెన్ బిల్డ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళ కన్స్ట్రక్టెడ్ ఏరియాస్ వాట్ ఎవర్ ఎక్కడైనా సరే ప్రతి ప్రభుత్వ ఆఫీసులలో కూడా ఈ ఫెసిలిటీస్ ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఏ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టినప్పటికీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు, ఇంజనీర్ ఎవరైతే బిల్డింగ్ ప్లాన్ ఇస్తారో వాళ్ళకి బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు మనం అడగట్లేదు అనేది ఏ ప్రభుత్వ ఆఫీసులలో ఇవి లేవు. కానీ ఇప్పుడు అది మ్యాండేటరీగా చేయాల్సిందే. సో దీనివల్ల ఏంటంటే దేర్ ఫోర్ టు మ్యాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్ బిల్డింగ్స్ కానీ లేదా పబ్లిక్ ప్లేసెస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో కానీ సో ఈ బ్యారియర్ ఫ్రీ అనేది మ్యాండేటరీ చేయడం అనేది వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు. దాన్ని అమెండ్ చేస్తున్నారు. ఇప్పుడు 2024లో ఈ నేషనల్ పాలసీ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ను అమెండ్ చేసి 2024లో మళ్ళీ దాన్ని రివైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ డ్రాఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. అది దాంట్లో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ఉంది. దాంట్లో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి చేర్చారు. దాంట్లో
సో కాబట్టి ఇది రివ్యూ కూడా అవుతుంది. తొందరలో మనకు 2024 నేషనల్ పాలసీ కూడా వస్తుంది మనం. దెన్ 5th పాలసీ ఏంటి అంటే ఇష్యూ ఆఫ్ డిజబిలిటీ సర్టిఫికేట్స్. సో దివ్యాంగులకు సర్టిఫికేట్ ఇష్యూ చేయడం కూడా దీంట్లో కాన్సన్ట్రేషన్ చేశారు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ నోటిఫైడ్ గైడ్ లైన్స్ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద డిజేబిలిటీస్ అండ్ ప్రొసీజర్ ఫర్ సర్టిఫికేషన్. సో కేంద్ర ప్రభుత్వం దీనికి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళని గుర్తించాలి, వీళ్ళకు సర్టిఫికేట్స్ ఇవ్వాలి అనేది. ఇది ఒక 6th పాయింట్. దెన్ 7th పాయింట్ వీళ్ళ పాలసీ ఏంటి, నేషనల్ పాలసీ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యొక్క 7th పాయింట్ ఏంటి అంటే సోషల్ సెక్యూరిటీ అంటున్నాం మనం. ఎట్లా మరి సోషల్ సెక్యూరిటీ కల్పించవచ్చు మనం? డిజేబుల్డ్ పర్సన్స్, their families and caregivers incur substantial additional expenditure for facilitating activities of daily living or medical care or transportation or assistive devices etc. వీళ్లకు సోషల్ సెక్యూరిటీ కల్పించాలి, సామాజిక భద్రత అనేది కల్పించాలి. ఎట్లా, ఎందుకు కల్పించాలి వీళ్ళకంటే వీళ్ళకి అదనంగా ఖర్చులు అవుతాయి అంటున్నారు. ఎట్లాంటి అదనంగా ఖర్చులు అయితే అంటే డైలీ లివింగ్ యాక్టివిటీస్ కోసం కావచ్చు, ఆర్ మెడికల్ ఫ్రీక్వెంట్గా వీళ్ళకి మెడిసిన్ వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దెన్ ట్రాన్స్పోర్టేషన్లో వీళ్ళకి ఎస్కార్డ్ అంటే ఒక పర్సన్ను క్యారీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసిస్టివ్ డివైసెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తావో అవి డ్యూరబుల్గా ఉండవు, కాబట్టి వీళ్ళకి అడిషనల్ ఎక్స్పెండిచర్ ఇది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలంటే దేర్ ఈస్ ఎ నీడ్ టు ప్రొవైడ్ దెమ్ సోషల్ సెక్యూరిటీ. అందుకే వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలి. ఇవన్నీ అడిషనల్ బర్డెన్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ ప్రొవైడింగ్ ట్యాక్స్ రిలీఫ్ టు పర్సన్స్ విత్ డిజబిలిటీస్. వీళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చింది. రిలీఫ్ అంటే పూర్తిగా మినహాయించలేదు, అదనంగా 1,00,000 రూపాయల వరకు వీళ్ళు చెల్లించనక్కర్లేదు. దెన్ గార్డియన్స్ కూడా రిలాక్సేషన్ ఇచ్చింది. ఐటీ పే చేసేటప్పుడు గార్డియన్స్ కానీ లేదా పీడబ్ల్యూడీస్ కానీ కొన్ని రిలాక్సేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఆల్ స్టేట్స్ కావచ్చు లేదా యూనియన్ టెరిటరీస్లో అక్కడ కూడా ప్రొవైడింగ్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్, డిజబిలిటీ పెన్షన్స్ అన్ని కూడా ఈ కిందికే వస్తాయి. అడగొచ్చు క్వశ్చన్ మనకు, డిజబిలిటీ పెన్షన్ అనేది సోషల్ సెక్యూరిటీయా లేదా ఇంకొక మనకు బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కిందకి వస్తుందా, లేదంటే ఎడ్యుకేషన్ ఇంటర్వెన్షనా, ఫిజికల్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ పరిధిలోకి వస్తుందా, అలా కూడా అడగొచ్చు మనం. కాబట్టి సోషల్ సెక్యూరిటీ అనేది ఈ డిజబిలిటీ పెన్షన్స్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ అని దీంట్లోకి వస్తాయి. దెన్ ప్రమోషన్ ఆఫ్ నాన్ గవర్నమెంట్ ఏజెన్సీస్, ఎన్జిఓస్ ప్రమోట్ చేయడం కూడా నేషనల్ పాలసీ లీడ్ చేస్తూ ఉన్నది. మనందరూ తెలుసు, భారతదేశంలో ఎన్జిఓస్ లేకుంటే దివ్యాంగులకు సేవలు అందించడం అనేది చాలా కష్టతరమే. ద ఎన్జిఓ సెక్టార్ ఈజ్ ఏ వైబ్రెంట్ అండ్ గ్రోయింగ్ వన్. ఇట్ హ్యాస్ ప్లేస్డ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద provisions of services for PWDs. Some of the NGOs are undertaking human resource development. కొన్ని ఎన్జిఓలు ఏం చేస్తూ ఉన్నాయి, మనలాంటి మానవ వనరులను తయారు చేస్తూ ఉన్నాయి. కొన్ని సంస్థలు రీసెర్చ్ చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది, మరి ప్లానింగ్ ఇస్తూ ఉంటుంది, యాక్టివిటీస్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. కానీ దానికి చేదోడుగా ఎన్జిఓస్ కూడా చాలా విషయాల్లో దివ్యాంగులకు సర్వీసెస్ చేస్తూ ఉన్నాయి. దెన్ నెక్స్ట్ 9th పాలసీ ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ ఆన్ పీడబ్ల్యూడీస్. దివ్యాంగులకు సంబంధించినటువంటి రీసెర్చ్ కావచ్చు, అధునాతనమైనటువంటి సామాగ్రి కావచ్చు, ఇవన్నీ కూడా అప్డేట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది నేషనల్ పాలసీ. కలెక్షన్ ఆఫ్ రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ ఆన్ పీడబ్ల్యూ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. There is a need for regular collection or completion and analysis of data relating to socio-economic conditions of PWDs. So regular ga research view lo gaani, population point of view lo gaani, budget allocations lo gaani, so ivanta kuda ee data collection anedi వీళ్ళు చేపడతారు. వీళ్ళకి తగ్గట్టుగా ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయా లేదా, కొత్త ఎక్విప్మెంట్ వచ్చినాయా లేదా, ఎడ్యుకేషన్కు వీళ్ళకు ఎంత అలాట్మెంట్ అనేది రిక్వైర్మెంట్, ఈ ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర డేటా ఉండాలి. దెన్ రీసెర్చ్ వర్క్ కూడా చేస్తూ ఉంది. ఈ నేషనల్ పాలసీలో భాగంగా రీసెర్చ్ కూడా కొనసాగిస్తుంది. అది 10th పాయింట్లో ఉన్నది.
రీసెర్చ్ లో భాగంగా ఇప్పుడు మోడర్న్ డివైసెస్, గ్యాజెట్స్, డిజేబుల్డ్ యూజర్ ఫ్రెండ్లీ ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ అనేది చాలా వచ్చాయి. సో వాటిని ఈవెన్ మనకు చూడండి, పారాలిసిస్ వచ్చిన వాడు కూడా అవయవాలు కదిలించలేరు, కానీ వాళ్ళకు కూడా బాడీ మూవ్మెంట్స్ కోసం కొన్ని గ్యాజెట్స్ అనేది ఈ మధ్య కాలంలో ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇవన్నీ రీసెర్చ్ వల్ల పాసిబిలిటీ అయింది. పాత్ ఫైండర్స్ ఉన్నాయి, దారి చూపించేటటువంటి డివైసెస్ బ్లైండ్ వాళ్ళ కోసం ఎన్నో వచ్చినాయి, పాత్ ఫైండర్స్ అంటున్నాము. సో ఇలాంటివన్నీ కూడా రీసెర్చ్ వల్ల సాధ్యం అవుతుంది, కాబట్టి ఈ పాలసీ ద్వారా రీసెర్చ్ కూడా కొనసాగుతుంది. దెన్ 11th వన్ వచ్చేసి స్పోర్ట్స్ అండ్ రిక్రియేషనల్ అండ్ కల్చరల్ లైఫ్. దివ్యాంగులు కూడా సో స్పోర్ట్స్ లో పాల్గొనడం, కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొనడం, వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈవెన్ డ్యాన్స్ లో కూడా టోటల్లీ బ్లైండ్ వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా క్లాసికల్ డ్యాన్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇది 11th పాలసీ. దెన్ 12th పాలసీ, అమెండ్మెంట్స్ టు ఎగ్జిస్టింగ్ యాక్ట్స్ డీలింగ్ విత్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. ఉన్నటువంటి యాక్ట్లలో ఏవైతే అవసరానికి అనుగుణంగా దాన్ని అమెండ్ చేయాలనుకున్నప్పుడు చేస్తుంది కూడా. ఇలా మనకు ఈ 12 పాయింట్స్ దీంట్లో నేషనల్ పాలసీ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ 2006 లో పేర్కొనడం జరిగింది. రైట్. ద నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్, మనం చాలాసార్లు అనుకున్నాం వీటి గురించి, యుఎన్సిఆర్పిడి. అబ్రివేషన్ గుర్తుండాలి అందరికీ. యుఎన్సిఆర్పిడి ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది? దీనికి ఈ స్లైడ్ లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. నిన్న కూడా అన్నాం మనం, యుఎన్సిఆర్పిడి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి దివ్యాంగుల సంక్షేమం కోసం ఇది వర్క్ చేస్తూ ఉంది. యుఎన్ఓ దీన్ని ఫార్ములేట్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు యుఎన్ఓ ప్రపంచ శాంతి ఉంది అంటే దానికి కారణం మనందరూ తెలుసు, యుఎన్ఓ కారణమే దానికి. అది మానిటరింగ్ చేస్తుంది. భారతదేశంలో ఏ కంట్రీ అయినా విచ్చలవిడిగా ప్రవర్తిస్తే దాన్ని కంట్రోల్ చేసేటటువంటి అథారిటీ యుఎన్ఓకు ఉంది మనకు. ఎందుకంటే మన అన్ని దేశాలు కూడా యుఎన్ఓ సభ్య దేశాలు ఉన్నాయి కాబట్టి. అట్లాగే దివ్యాంగుల యొక్క సంక్షేమం కోసం ఒక ఒడంబడిక ఏర్పాటు చేయడం జరిగింది, అదే యుఎన్సిఆర్పిడి. దీంట్లో ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు సభ్య దేశాలుగా మారాయి. వీటి గైడ్ లైన్స్ ని బేస్ చేసుకునే ఈ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్, పిడబ్ల్యూడి యాక్ట్ అన్ని కూడా వచ్చాయి. కాబట్టి ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది, ద కన్వెన్షన్ వాజ్ అడాప్టెడ్ బై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఎప్పుడు అడాప్ట్ చేయబడింది యుఎన్సిఆర్పిడి? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ చేత ఎప్పుడు అడాప్ట్ చేశారు అంటే December 13, 2006. నోట్ చేసుకోవాలి మనకి. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ మనకు. December 13, 2006 లో. అలాగే స్టేట్ పార్టీస్ అంటే ఓపెన్ ఫర్ సైనింగ్ బై ద స్టేట్ పార్టీస్ ఆన్ March 30, 2007. అంటే దాంట్లో వాళ్ళకు ఆఫర్ ఇచ్చారు, మా యుఎన్సిఆర్పిడిలో సభ్య దేశంగా ఎవరైనా చేరాలనుకుంటే చేరొచ్చు అనేది. అది ఎప్పుడు చేశారంటే March 30, 2007. March 30, 2007 లో. ఇది ఎందుకు అవసరం అనేది సెకండ్ లైన్ లో మనం మెన్షన్ చేశాం. ద కన్వెన్షన్ యాజ్ రియల్లీ ఇంపార్టెడ్ ఎంపవర్ టు ద పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అక్రాస్ ద గ్లోబ్. అక్రాస్ ద ఇండియా అంటేనేమో ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ చూస్తుంది. ఇక్కడ అక్రాస్ ద గ్లోబ్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. యుఎన్సిఆర్పిడి ఇంపార్టెడ్ టు ఎంపవర్ ద పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అక్రాస్ ద గ్లోబ్. ప్రపంచంలో ఉన్నటువంటి దివ్యాంగుల సంక్షేమం కోసం ఇది ఏర్పడినటువంటి ఒడంబడిక. దీంట్లో వాళ్ళకు అన్ని రకాల హక్కులను పరిరక్షిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ ఫస్ట్ కంట్రీస్ విచ్ రాటిఫైడ్ ద కన్వెన్షన్. ఈ కన్వెన్షన్ ఆమోదించినటువంటి దాంట్లో భారతదేశం కూడా ప్రధానమైనటువంటి దేశంగా ఉంది.
దీంట్లో కన్సిక్వెంట్ అపాన్ సైనింగ్ ద కన్వెన్షన్ ఆన్ మార్చ్ 30, 2007 భారతదేశము యుఎన్సిఆర్పిడిలో ఎప్పుడు సైన్ చేశారు? మార్చ్ 30, 2007లో సంతకం చేయడం జరిగింది. ఇండియా రాటిఫైడ్ ద కన్వెన్షన్ ఆన్ 1/10/2007 భారతదేశంలో దీన్ని అంటే యుఎన్సిఆర్పిడిలో సభ్య దేశంగా మారిన తర్వాత ఏవైతే యుఎన్సిఆర్పిడిలో పేర్కొన్నటువంటి విషయాలన్నీ కూడా భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ద కన్వెన్షన్ హ్యాస్ కేమ్ టు ఫోర్స్ ఫ్రమ్ May 3, 2008. ఈ ఇయర్స్ డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ స్లైడ్ అనేది మళ్ళీ ఒకసారి చూడండి తర్వాత. సో ఓవరాల్గా ఏంటిది? ఇది ప్రపంచంలో ఉన్నటువంటి దివ్యాంగుల సంక్షేమం కోసం ఏర్పడినటువంటిది యుఎన్సిఆర్పిడి. ఇది జనరల్ అసెంబ్లీ 13th December 2006లో దీన్ని ఆమోదించింది. యుఎన్సిఆర్పిడి ఒక ఓపెన్ ఫార్మేట్ అంటే ప్లాట్ఫామ్ తయారు చేసింది. ఎవరైనా దీంట్లో సభ్య దేశంగా దీంట్లో ఉన్నటువంటి నామ్స్ ఇవి ఉన్నాయి. ఒక 50 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆర్టికల్ దీని గురించి చెప్తుంది. వీటికి సమ్మతిస్తే మీరు కూడా దీంట్లో సభ్య దేశంగా చేరొచ్చు. మీ దేశాల్లో మీ రాష్ట్రాల్లో దేశాల్లో దీన్ని దివ్యాంగుల సంక్షేమం కోసం దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్తే భారతదేశం సైన్ చేసింది మార్చ్ 30, 2007. నేను ఆ ప్రిన్సిపల్స్ అంటే ఆ ఇండియా రాటిఫైడ్ ద కన్వెన్షన్ వచ్చేసి 1/10/2007 కేమ్ ఇన్ టు ఫోర్స్ అమల్లోకి వచ్చినటువంటిది May 3, 2008 నుంచి అమల్లోకి వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో ముఖ్యంగా 3 పాయింట్స్ ఉన్నాయి. దీంట్లో ద కన్వెన్షన్ అంటే యుఎన్సిఆర్పిడి కన్వెన్షన్ అనగానే యుఎన్సిఆర్పిడి గుర్తు రావాలి మనం. ద కన్వెన్షన్ ప్లేసెస్ ద ఫాలోయింగ్ 3 ఇంపార్టెంట్ ఆబ్లిగేషన్స్ ఆన్ ఈచ్ స్టేట్ పార్టీ. సో ప్రతి రాష్ట్రం కూడా దీంట్లో సభ్య దేశంగా చేరినటువంటి ప్రతి రాష్ట్రం కూడా ఏం చేయాలనేది అంటే ఇక్కడ 3 పాయింట్లు దీంట్లో ఇంప్లిమెంట్ పేర్కొనడం జరిగింది. ఒకటి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కన్వెన్షన్. ఈ యుఎన్సిఆర్పిడిలో ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఈ ప్రొవిజన్స్ ను మీ దేశాల్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఒక మొట్టమొదటి కండిషన్. రెండవది, హార్మోనైజేషన్ ఆఫ్ ద కంట్రీ లాస్ విత్ ద కన్వెన్షన్. మన దేశాల్లో దివ్యాంగుల కోసం ఏవైతే చట్టాలు ఉన్నాయో మనకు ఆ చట్టాలను దీనికి అనుసంధానం చేయాలి. దివ్యాంగుల పరిరక్షణ కోసం ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటికి కోఆర్డినేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ఏ కంట్రీ రిపోర్ట్ అంటారు. ఇది చేయడం కాదు, ఇంప్లిమెంట్ అవుతుందా లేదనేది కాదు, వీళ్ళు రెగ్యులర్ ఇంటర్వెల్స్తో కలవాలి. ఆ కలిసినప్పుడు వీళ్ళ యొక్క రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. మన భారతదేశం కూడా యుఎన్సిఆర్పిడికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ ఎప్పుడు చేసింది ఏంటనేది నెక్స్ట్ స్లైడ్లో పెడతాం. సో ఇంతవరకు మనం గుర్తుపెట్టుకోవాలి. యుఎన్సిఆర్పిడిలో ఉన్నటువంటి ఎప్పుడు కేమ్ ఇన్ టు ఫోర్స్ అనేది గుర్తుపెట్టుకొని దాని తర్వాత ఈ ముఖ్యంగా 3 ఇంపార్టెంట్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి దీంట్లో. ఈ 3 ఆబ్లిగేషన్స్ ను ప్రతి రాష్ట్రాలు కూడా ప్రతి దేశం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అందులో మొదటిది ఏవైతే యుఎన్సిఆర్పిడిలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అమలు చేయాలి. రెండవది, ఆయా దేశాల్లో ఎగ్జిస్టింగ్ లాస్ ఏవైతే దివ్యాంగుల కోసం ఉన్నటువంటి లాస్ ఏవైతే ఉన్నాయో, చట్టాలు ఏవైతే ఉన్నాయో, పాలసీలు ఏవైతే ఉన్నాయో వాటిని దీంతో క్రోడీకరించాలి. మూడవది, ఒక సమగ్రమైనటువంటి రిపోర్టును తయారు చేసి యుఎన్సిఆర్పిడికి పంపాలి. దీనికి ఒక బాడీ ఉంటుంది, మానిటరింగ్ బాడీ ఉంటుంది. దీంట్లో ఒకసారి ఎంట్రీ అయితే రిజర్వేషన్ చేసుకున్నట్టు కాదు, తీసేస్తుంది కూడా. ఇది ఇప్పుడు మనకు అణ్వస్త్రాలు ప్రయోగిస్తే ఏం చేస్తుంది యుఎన్సిఆర్పి, మన యుఎన్ఓ వాటి మీద అటాక్ చేసే అవకాశం ఉంది, దాన్ని బ్యాన్ చేసే అవకాశం ఉంది ఆ కంట్రీని. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే యుఎన్సిఆర్పిడికి రిపోర్ట్ అనేది జెన్యున్ గా లేకపోయినా అందులో సభ్యదేశం ఉంది కాబట్టి సో అది అమలు చేయకపోయినా దాని నుంచి తీసేసే అవకాశం యుఎన్సిఆర్పిడికి కూడా ఉంటుంది. సో కాబట్టి ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, మనకు ఇంపార్టెంట్. దెన్ యుఎన్సిఆర్పిడి హ్యాస్ 50 ఆర్టికల్స్. ఇది క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి యుఎన్సిఆర్పిడిలో అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. 50 ఆర్టికల్స్ ఉన్నాయి. 50 మనకేం గుర్తు అవసరం లేదు, కానీ
ఎన్ని ఉన్నాయి అనేది అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి 50 అనేది గుర్తుపెట్టుకోవాలి. కొన్నిటిని మాత్రమే మనం దీంట్లో అన్ని 50 పెట్టినాం మన స్లైడ్లో. మీ ఇన్ఫర్మేషన్ కోసం దాంట్లో డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వలేదు మనకు. దాంట్లో ఇంపార్టెంట్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఆర్టికల్ ఫస్ట్ అనేది చూసుకోవాలి, ఎందుకంటే మనం ఫస్ట్ ఆర్టికల్ మీద ఇంపార్టెంట్ కాబట్టి, మొదటి ఆర్టికల్ కూడా అడిగితే అడగవచ్చు కూడా కాబట్టి, ఫస్ట్ ఆర్టికల్ ఏంటంటే పర్పస్ అనేది దీంట్లో చేర్చారు. యుఎన్సిఆర్పిడి యొక్క పర్పస్ ఏంటో ఆర్టికల్ 1లో పేర్కొనడం జరిగింది. సో ఏంటి పర్పస్ అనేది? ద పర్పస్ ఆఫ్ ద ప్రజెంట్ కన్వెన్షన్ ఈజ్ టు ప్రమోట్, ప్రొటెక్ట్ అండ్ ఎన్ష్యూర్ ద ఫుల్ అండ్ equal enjoyment of all human rights and fundamental freedoms by all persons with disabilities, and to promote respect for their inherent dignity. And సో దీని యొక్క పర్పస్ ఏందనేది మొదటి ఆర్టికల్లో ఉంది. ఈఎన్సిఆర్బి పర్పస్ అనేది మొదటి ఆర్టికల్లో చేర్చారు. ఏంటి పర్పస్? టు ప్రమోట్ అండ్ ప్రొటెక్ట్ అండ్ ఎన్ష్యూర్ ద ఫుల్ అండ్ ఈక్వల్ ఎంజాయ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఇతర వ్యక్తుల మాదిరిగానే మానవ హక్కులను, ఏవైతే మనకు మానవ హక్కులు ఉన్నాయో ఆ హక్కులను దివ్యాంగులు కూడా, అంటే వాళ్ళ హక్కుల పరిరక్షణ ఉండాలి, చేపట్టాలి. వాళ్ళ హక్కులను వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉపయోగించుకునే విధంగా చేయడం కోసం ఇది ఏర్పాటైంది అనేది ఫస్ట్ దాంట్లో ఉన్నది. మరి అంతేకాకుండా ఇక్కడ ఒక వర్డ్ మనం గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ లైన్ ఉంది, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటే దాంట్లో ఇంక్లూడ్ చేశారు యుఎన్సిఆర్పిడిలో. ఎవరు పర్సన్స్ విత్ డిజబిలిటీ అంటే ఇప్పుడున్న 21 రకాల కాదు. ఏం చెప్పారు వాళ్ళు? పర్సన్స్ అంటే ఇక్కడ అడగొచ్చు క్వశ్చన్, యాజ్ పర్ యుఎన్సిఆర్పిడి పర్సన్స్ విత్ డిజబిలిటీస్ మీన్స్ ఆర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఇంక్లూడెడ్. ఎవరెవరున్నారు దీంట్లో? లాంగ్ టర్మ్ ఫిజికల్, మెంటల్, ఇంటెలెక్చువల్ ఆర్ సెన్సరీ ఇంపైర్మెంట్స్ అని పేర్కొన్నారు. పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటే those who having long term physical, mental, intellectual or sensory impairment, వాళ్ళను పర్సన్స్ విత్ డిజబిలిటీ కింద యుఎన్సిఆర్పిడిలో పేర్కొన్నారు. రెండో ఆర్టికల్ ఏం చెప్తుందంటే డెఫినేషన్స్ గురించి చెప్పారు. మనం ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ లో చదువుకున్నాం డెఫినేషన్స్ లాగా. ఇక్కడ సెకండ్ ఆర్టికల్లో డెఫినేషన్స్ అని పేర్కొన్నారు. డెఫినేషన్స్ అంటే కమ్యూనికేషన్ డెఫినేషన్ ఇచ్చారు, లాంగ్వేజ్ డెఫినేషన్ ఇచ్చారు, డిస్క్రిమినేషన్ అంటే ఏంటనేది డెఫినేషన్ ఇచ్చారు, రీజనబుల్ అకామిడేషన్ డెఫినేషన్ ఇచ్చారు, యూనివర్సల్ డిజైన్ అనే దానికి డెఫినేషన్స్ ఉన్నాయి. ఈ 5 పాయింట్స్ కు డెఫినేషన్స్ సెకండ్ ఆర్టికల్లో పేర్కొన్నారు. కమ్యూనికేషన్ ఇంక్లూడ్స్ లాంగ్వేజ్ కానీ, డిస్ప్లే ఆఫ్ టెక్స్ట్ కానీ, బ్రెయిల్ కానీ, టాక్టైల్ కమ్యూనికేషన్ కానీ, ఆర్ లార్జ్ ప్రింట్ కానీ, ఆర్ యాక్సెసిబుల్ మీడియా యాజ్ వెల్ యాజ్ రిటర్న్ అండ్ ఆడియో, అండ్ ప్లెయిన్ లాంగ్వేజ్ కావచ్చు, ఆర్ హ్యూమన్ రీడర్ అండ్ అగ్మెంటేటివ్ అండ్ ఆల్టర్నేటివ్ మోడ్స్. ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ అని చెప్పారు. లాంగ్వేజ్ అనే దాంట్లో సైన్ లాంగ్వేజెస్ కావచ్చు అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ నాన్ స్పోకెన్ లాంగ్వేజెస్ గురించి కొన్ని ఇట్లా డెఫినేషన్స్ ఉన్నాయి. దీంట్లో డిస్క్రిమినేషన్ అంటే ఏంటి, సో ఇలా ఈ డెఫినేషన్స్ అనేది సెకండ్ ఆర్టికల్లో ఉన్నాయి. మన దెన్ థర్డ్ ఆర్టికల్లో జనరల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇవి కొంచెం మనకి ఇంపార్టెంట్. జనరల్ ప్రిన్సిపల్ యుఎన్సిఆర్పిడిలో ఉన్నటువంటి జనరల్ ప్రిన్సిపల్స్ ఏంటి? ఒకటి, రెస్పెక్ట్ ఫర్ ఇన్హెరెంట్ డిగ్నిటీ ఆఫ్ పీడబ్ల్యూడీస్. వాళ్ళను గౌరవించడం. మొట్టమొదటి దివ్యాంగులను మనం గౌరవించాలి. గౌరవించడంతో పాటుగా వాళ్ళ యొక్క చాయిసెస్ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. దెన్ వాళ్ళని ఇండిపెండెంట్ చేయడం అనేది. రెండవది నాన్ డిస్క్రిమినేషన్, ఎలాంటి వివక్షత చూపించకూడదు. మూడవది ఫుల్ అండ్ ఎఫెక్టివ్ పార్టిసిపేషన్ అండ్ ఇంక్లూజన్ ఇన్ సొసైటీ. ఇవన్నీ మనం ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ చూసినట్టుగానే ఉన్నది. అంటే ఫుల్ అండ్ ఎఫెక్టివ్ పార్టిసిపేషన్, సంపూర్ణ భాగస్వామ్యం, అలాగే సామాజికీకరణ చేయడం, ఇంక్లూజన్ ఇన్ సొసైటీ అనేది. దెన్ రెస్పెక్ట్ ఫర్ డిఫరెన్స్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ హ్యూమన్ డైవర్సిటీ అండ్ హ్యుమానిటీ. సమాజంలో దివ్యాంగులు కూడా భాగమే, ఎక్స్క్లూడ్ చేయడానికి లేదు, వీళ్ళు కూడా భాగమే. దెన్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్, సమాన అవకాశాలు కల్పించడం.
యాక్సెసిబిలిటీ అంటే ఇంతకుముందు చూసాం మనం బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, ఈక్వాలిటీ బిట్వీన్ ద మెన్ అండ్ ఉమెన్, రెస్పెక్ట్ విత్ ద వయలేటింగ్ capacities of children with disabilities, and respect for the right of the children with disabilities to preserve their identities and so వాళ్ళను గౌరవించడం, దెన్ వాళ్ళ యొక్క కెపాసిటీస్ ఏవైతున్నాయో వాళ్ళ యొక్క సామర్థ్యాలను గుర్తించడం, వాళ్ళని గౌరవించడం అనేది దీంట్లో ముఖ్యంగా ఇవి జనరల్ ప్రిన్సిపల్స్ అనేది థర్డ్ ఆర్టికల్లో ఉన్నాయి. మిగతా ఆర్టికల్ మనం ఇన్ డీటెయిల్ గా అయితే ఇవ్వలేదు దీంట్లో. మనం ఫోర్త్ ఆర్టికల్ జనరల్ ఆబ్లిగేషన్, ఫిఫ్త్ ఆర్టికల్ ఈక్వాలిటీ అండ్ నాన్ డిస్క్రిమినేషన్. ఇలాంటివి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఈఎన్సిఆర్పిడిలో ఆర్టికల్ 5 దేని గురించి చెప్తుంది అంటే ఈక్వాలిటీ అండ్ నాన్ డిస్క్రిమినేషన్. దెన్ ఉమెన్ విత్ డిజబిలిటీస్ అనేది 6th ఆర్టికల్ చెప్తుంది. ఉమెన్ విత్ డిజబిలిటీస్ అనేది 6th ఆర్టికల్. 7th ఆర్టికల్ చిల్డ్రన్ విత్ డిజబిలిటీస్. 8th ఆర్టికల్ వచ్చేసి అవేర్నెస్ రైజింగ్, దివ్యాంగుల పట్ల సామాజికంగా అవేర్నెస్ తీసుకురావడం కానీ. 9th ఆర్టికల్ యాక్సెసిబిలిటీ, అనుకూలమైన వాతావరణం. 10th ఆర్టికల్ రైట్ టు లైఫ్. దెన్ 11th ఆర్టికల్ సిచ్యువేషన్స్ ఆఫ్ రిస్క్ అండ్ హ్యూమానిటేరియన్ ఎమర్జెన్సీస్, అనుకోని విపత్తులు సంభవించినప్పుడు దివ్యాంగులను మనం ఎలా ఆదుకోవాలనేది కూడా దీంట్లో పేర్కొన్నారు. ఈక్వల్ రికగ్నిషన్ బిఫోర్ లా, చట్టం ముందు దివ్యాంగులు కూడా సమానం, అందరు సమానమే ఇంక్లూడింగ్ దివ్యాంగజన్. దెన్ 13th ఆర్టికల్ యాక్సెస్ టు జస్టిస్, వీళ్ళకు కూడా కోరుకుంటే వాళ్ళు న్యాయస్థానాన్ని సంప్రదించవచ్చు. లిబర్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద పర్సన్ అనేది 14th ఆర్టికల్. 15th ఫ్రీడమ్ ఫ్రమ్ టార్చర్ ఆర్ క్రూవల్ ఆర్ ఇన్హ్యూమన్, ఎవరైనా వీళ్ళ మీద టార్చర్ చేసినా, క్రూవల్ గా బిహేవియర్ చేసినా, ఇన్హ్యూమన్ గా బిహేవియర్ చేసినట్లయితే వాళ్ళ మీద శిక్షార్హులు అవుతారనేది ఆర్టికల్ 15 చెప్తుంది. ఆర్టికల్ 16 ఫ్రీడమ్ ఫ్రమ్ ఎక్స్ప్లోటేషన్ అండ్ వైలెన్స్ అండ్ అబ్యూజ్, వైకల్యం పేరుతో దూషించిన వాళ్ళ హక్కులను కాలరాసిన ఆర్టికల్ 16 ద్వారా పినలైజ్ అవుతారు. 17 ప్రొటెక్టింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద పర్సన్. దెన్ 18 లిబర్టీ ఆఫ్ మూమెంట్ అండ్ నేషనాలిటీ. జస్ట్ ఇట్లా చూసుకోవడం మనకి ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోండి. లివింగ్ ఇండిపెండెంట్లీ అండ్ బీయింగ్ ఇంక్లూడెడ్ ఇన్ ద కమ్యూనిటీ. ఆర్టికల్ 20 పర్సనల్ మొబిలిటీ. ఆర్టికల్ 21 ఫ్రీడమ్ ఆఫ్ expression and opinion and access to information. ఆర్టికల్ 22 రెస్పెక్ట్ ఫర్ ప్రైవసీ, అంటే గోప్యత అనేది కూడా ఉండాలి, గోప్యత లేకపోవడం. దెన్ రెస్పెక్ట్ ఫర్ హోమ్ అండ్ ద ఫ్యామిలీ. దెన్ ఇక్కడ బోల్డ్ చేసాం మనం ఆర్టికల్ 24 రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. ఈఎన్సిఆర్పిడిలో విద్య గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది? 24వ ఆర్టికల్. రైట్, దాని కిందనే హెల్త్ కూడా ఉన్నది, హెల్త్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు మనం. హెల్త్ అనేది 25వ ఆర్టికల్. హ్యాబిటేషన్ అండ్ రిహాబిలిటేషన్, ఈ పదాలు కూడా మనం ఎక్కువ సార్లు వింటుంటాం. 26వ ఆర్టికల్. వర్క్ అండ్ ఎంప్లాయ్మెంట్ 27వ ఆర్టికల్. 24 నుంచి వరుసగా 27 వరకు గుర్తుపెట్టుకోవాలి మనం. ఎడ్యుకేషన్, హెల్త్, హ్యాబిటేషన్ అండ్ రిహాబిలిటేషన్, వర్క్ అండ్ ఎంప్లాయ్మెంట్. దెన్ 28 ఆర్టికల్ అడిక్వేట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ సోషల్ ప్రొటెక్షన్. దెన్ పార్టిసిపేషన్ ఇన్ పొలిటికల్ అండ్ పబ్లిక్ లైఫ్, దివ్యాంగులు కూడా రాజకీయాల్లో రాణిస్తూ ఉన్నారు ఇప్పుడు. ఫ్యూచర్లో డెఫినెట్ గా వాళ్ళ కోటా అనేది ఇంప్లిమెంట్ చేయాల్సిందే. దెన్ పార్టిసిపేషన్ ఇన్ ద కల్చరల్ లైఫ్ అండ్ రిక్రియేషన్, లీజర్ అండ్ స్పోర్ట్స్. దీంతో పాటుగా స్టాటిస్టిక్స్ అండ్ డేటా కలెక్షన్, ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్ తో వీళ్ళ యొక్క డేటా కలెక్షన్ చేయాలి. దెన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది
అవసరం, సభ్య దేశాల మధ్య కోఆపరేషన్ అవసరం, ఇంటర్నేషనల్ కోఆపరేషన్, నేషనల్ ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్. ఈ ఆయా రాష్ట్రాలు ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాయా లేదా మానిటరింగ్ అథారిటీ కూడా ఉంటుంది పిఎన్సిఆర్పిడి ద్వారా. దెన్ కమిటీ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, వీటి మీద కమిటీ వేయడం. దీనిలో సభ్యులు ఎవరు ఉంటారు, వాళ్ళ నామ్స్ ఏంటి. దెన్ రిపోర్ట్స్ బై ద స్టేట్ పార్టీస్, ప్రతి సభ్య దేశాలు ఏవైతున్నాయో అన్ని కూడా వాళ్ళ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి. ఇంతకుముందు అన్నాం కదా భారతదేశం కూడా సబ్మిట్ చేసిందని. ఏం సబ్మిట్ చేసిందంటే భారతదేశంలో దివ్యాంగులకు ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అన్నిటిని వాటిలో పేర్కొని సబ్మిట్ చేసింది. ఎన్ని జాతీయ సంస్థలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, ఏ ఫెసిలిటీస్ ఇస్తున్నాం, ఏ పాలసీలు ఉన్నాయి, ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక 23 ఆర్టికల్స్, ఐ థింక్ 33 ఆర్టికల్స్ రూపంలో వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. నాట్ 23, 33 ఆర్టికల్స్ రూపంలో యుఎన్సిఆర్పిడికి మన భారతదేశం కూడా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. రైట్. 37లో కోఆపరేషన్ బిట్వీన్ ద స్టేట్ పార్టీస్ అండ్ కమిటీ, ఆయా సభ్య దేశాల మధ్య కోఆపరేషన్ ఉండాలి. దెన్ కమిటీలో కూడా అంటే యుఎన్సిఆర్పిడితో సమన్వయం ఉండడం, రిలేషన్షిప్ ఆఫ్ ద కమిటీ విత్ ద అదర్ బాడీస్, దెన్ రిపోర్ట్ ఆఫ్ ద కమిటీ, ఇవన్నీ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మనకు 39. ఇలా మనకు డిపాజిటరీ అంటే ఏంటంటే డాక్యుమెంట్ ప్రెజెంటేషన్. డిపాజిటరీ మీన్స్ ఏంటంటే యుఎన్సిఆర్పిడిలో ఉన్నటువంటి సభ్య దేశాలు వాళ్ళ యొక్క డాక్యుమెంట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి, దాన్ని డిపాజిటరీ అంటారు. ఆ డిపాజిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ను వీళ్ళు స్క్రూటినీ చేస్తుంది యుఎన్సిఆర్పిడి. స్క్రూటినీ చేసిన తర్వాత అది జెన్యూనా కాదా అనేది ఫైండ్ అవుట్ చేసి యాక్సెప్ట్ చేయాలన్నా లేదా, సభ్య దేశంగా కొనసాగించాలన్నా లేదా, తీసేయాలన్నా కూడా. అందుకే ఆర్టికల్ 45 చెప్తుంది అండి, ఎంట్రీ ఇంటూ ఫోర్స్ అంటే రాటిఫికేషన్ చేస్తుంది. వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ రాటిఫై చేస్తుంది. దెన్ రిజర్వేషన్స్ అంటే ఇక్కడ 3%, 4% రిజర్వేషన్ కాదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్ 46 చెప్తుంది. రిజర్వేషన్స్ అంటే ఒక్కసారి సభ్య దేశం అయితే అయిపోయిందని చెప్పడానికి లేదు. యుఎన్సిఆర్పిడి దాన్ని రిమూవ్ కూడా చేస్తుంది. ఎట్లా, నీవు డిపాజిటరీ చేసినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ సరిగ్గా లేకపోతే దాన్ని రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తుంది, సభ్య దేశాన్ని క్యాన్సిల్ చేస్తుంది అనేది. దెన్ అమెండ్మెంట్స్, అవసరం అనుకుంటే పరిస్థితులకు అనుగుణంగా యుఎన్సిఆర్పిడిలో అమెండ్ కూడా చేస్తా ఉంది, మార్పులు కూడా చేయడం, దాన్ని అమెండ్మెంట్స్ అంటున్నాం. దెన్ నెక్స్ట్, దీంట్లో ఏదన్నా అవుట్ రైట్ గా ఏది ఫేవరబుల్ లేకుండా దాన్ని ఖండించడం కూడా చేస్తుంది. దెన్ యాక్సెసిబుల్ ఫార్మాట్ అండ్ అథెంటిక్ టెక్స్ట్ అనేది లాస్ట్ది కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎట్లా గుర్తుంచుకున్నామో లాస్ట్ది అథెంటిక్ టెక్స్ట్ అంటే అన్ని సభ్య దేశాలకు అనుకూలంగా వీళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నదో యాక్సెసిబుల్ గా ఉండే విధంగా. ఇట్లా మనకు 50 ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఆర్టికల్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎడ్యుకేషన్ ఆర్టికల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఒకటి లాస్ట్ ఒకటి గుర్తుపెట్టుకుందాం. దెన్ ఎప్పుడు ఫార్మేషన్ అయింది అనేది దీనిలో ఇంపార్టెంట్. రైట్. ఇంకొక స్లైడ్ ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ద నేషనల్, ఇక్కడ ఇండియా ఫస్ట్, ఇంతకుముందు అన్నం చూడండి మనం, ఇండియా ఫస్ట్ కంట్రీ రిపోర్ట్ వాజ్ సబ్మిటెడ్ టు యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ పిడబ్ల్యూడిస్ మీద నవంబర్ 2015లో యుఎన్సిఆర్పిడికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. మీరు ఎప్పుడైనా నెట్లోకి వెళ్ళి చూడండి, ఆ రిపోర్ట్లో ఏమేమి ఉందనేది కూడా ఉన్నాయి, మొత్తం మెన్షన్ చేశారు దాంట్లో. కంప్లీట్ గా మన భారతదేశంలో దివ్యాంగులకు ఇచ్చేటటువంటి సర్వీసెస్, బాడీస్, స్కీమ్స్, పాలసీలు, యాక్ట్లు అన్ని మెన్షన్ చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ అనేది చేశారు. ఎప్పుడు చేశారు అనేది గుర్తుపెట్టుకోవాలి. నవంబర్ 2015లో యుఎన్సిఆర్పిడికి ఇండియా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ అనేది వెళ్ళింది. అదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్, ద నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఇంక్లూజన్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ యంగ్ విత్ డిజబిలిటీస్ అని ఒక అబ్రివేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ రిపోర్ట్ లో ఉన్న అబ్రివేషన్ ఇది, అందుకని దాన్ని అక్కడ మెన్షన్ చేసాం మనం. ఏ రిపోర్ట్ లో, యునైటెడ్ నేషన్స్ కమిటీకి భారతదేశం ఏదైతే సబ్మిట్ చేసిందో ఆ రిపోర్ట్ లో ఈ అబ్రివేషన్ కూడా ఉన్నది. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఇంక్లూజన్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్
చిల్డ్రన్ అండ్ యూత్ విత్ డిజబిలిటీస్ అనేది డెవలప్డ్ బై ఎంహెచ్ఆర్డి, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ 2005లో దీన్ని డెవలప్ చేసింది. దెన్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్, చైల్డ్ రైట్స్ 2007లో ఏర్పాటు చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ను ఎన్సిపిసిఆర్ అంటాం. ఇట్ వాస్ సెటప్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2007. సో ఇది మనకు కూడా వర్తిస్తుంది, దివ్యాంగ పిల్లలకు కూడా వర్తిస్తుంది. చైల్డ్ రైట్స్ అన్నప్పుడు అందరూ వస్తారు దాంట్లో కాబట్టి. దెన్ నెక్స్ట్ ఈ స్లైడ్ లో నుంచి కూడా కొంచెం మనం ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇన్షియాన్ స్ట్రాటజీ అని ఇన్డెప్త్ గా దీన్ని పెద్దగా చదవాల్సిన అక్కర్లేదు, కానీ మనకు ఎందుకు ఏంటి ఇన్షియాన్ స్ట్రాటజీ ఏంటి అనేది మనకు గుర్తు రావాలి. దీనికోసం ఈ స్లైడ్ అనేది పెట్టాము. ఇన్షియాన్ స్ట్రాటజీ. ఇన్షియాన్ స్ట్రాటజీ అనేది ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ లో మనం చేసాం. టు మేక్ ద రైట్ రియల్ అంటున్నాం. వాస్తవాన్ని రుజువు చేయడం, వాస్తవాలను రుజువు చేయడం కోసం అనే స్లోగన్తో దీన్ని ఇన్షియాన్ స్ట్రాటజీ అనగానే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్లో అడిగే అవకాశం ఉంటుంది. టు మేక్ ద రైట్ రియల్, టు మేక్ ద రైట్ రియల్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఇన్ ఏషియా అండ్ పసిఫిక్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్షియాన్ స్ట్రాటజీ అనేది ఏషియన్ అండ్ పసిఫిక్ కంట్రీస్ మధ్యలో జరిగినటువంటిది. మనకి ఏషియన్ అండ్ పసిఫిక్, దీంట్లో ఏముంది ఇన్షియాన్ స్ట్రాటజీ అనేది ఏంటి, ఆ ఇన్షియాన్ అంటే ఏంటి అనేది కూడా నిన్న కూడా మనం అనుకున్నాం. మరొకసారి మనం దీంట్లో క్లారిటీ ఇద్దాం. ద మినిస్టర్స్ అండ్ రిప్రజెంటేటివ్స్. ఏ మినిస్టర్స్? ఏషియన్ అండ్ పసిఫిక్ కంట్రీస్ మినిస్టర్స్. ద మినిస్టర్స్ అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ మెంబర్స్ and associate members of the United Nations Economic and Social Commission for Asia and Pacific. Abbreviation important దీంట్లో ESCAP. ESCAP అనేది ఇంపార్టెంట్ మనకు అబ్రివేషన్. ఇది ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్. ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ for Asia and Pacific, assembled at the high-level intergovernmental meeting on final review of the implementation of Asia and Pacific Decade of Disabled Person 2003 and 12, held at Incheon. ఇది కొరియాలో ఉన్నటువంటిది. ఇన్చియాన్ అనేటువంటి ఒక ప్లేస్, ఇది అంతే. ఇన్చియాన్ అనేది ఒక ప్లేస్ కొరియా దేశంలో. ఇన్చియాన్ అనేది ఒక ప్లేస్. ఎప్పుడు జరిగింది ఇన్చియాన్ స్ట్రాటజీ అనేది? 29th October to 2nd November 2012, and adopted the Incheon strategy, make the right real for persons with disabilities in Asia and Pacific అని. సో ఇక్కడ ఒకటే దీని యొక్క స్ట్రాటజీ, ఏషియా అండ్ పెసిఫిక్ కంట్రీ మధ్యలో దివ్యాంగుల సంక్షేమం కోసం. అదేమో మనం UNCRPD ఇస్ ద ఓవరాల్. ఈ ఇన్షియాన్ స్ట్రాటజీ అనేది కేవలం ఏషియన్ అండ్ పసిఫిక్ కంట్రీస్ మధ్యలో ఎవరైతే ఈ కంట్రీస్ లో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ సంక్షేమం కోసము ఏర్పాటైనటువంటిది. ఇది ఇన్షియాన్ స్ట్రాటజీ అనేది ఒక మీటింగ్ జరిగింది, హై లెవెల్ మీటింగ్ అనేది జరిగింది. అది కొరియాలో ఇన్షియాన్ అనేటటువంటి ప్రాంతంలో. దాని ఇంటెన్షన్ ఏంటి? మేక్ ద రైట్ రియల్, వాస్తవాన్ని రుజువు చేయడం అనుకోవచ్చు. సో ఇది దీంట్లో ద మినిస్టర్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ మెంబర్స్ అండ్ అసోసియేట్ మెంబర్స్ ఆఫ్ ద ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్. డికేడ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏషియా అండ్ పసిఫిక్ డికేడ్ ఏదైతే ఉందో మనం ఇంపార్టెంట్ అది మనకు. ఏషియా అండ్ పసిఫిక్ డికేడ్ ఆఫ్ డిజేబుల్డ్ పర్సన్స్ అడిగే అవకాశం ఉంటుంది. 2003 to 2012. సో
దీని యొక్క రివ్యూ కూడా జరిగింది. మళ్ళీ దీని ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంది, ఒక డికేడ్ తర్వాత దీన్ని ఒక రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. మళ్ళీ ఇంచియాన్ స్ట్రాటజీ ఒక రివ్యూ మీటింగ్ ఎప్పుడు జరిగింది అనేది మళ్ళీ మనం సెకండ్ పారాలో ఉంచండి. The ministers and representatives of members and associate members of the Economic and Social Commission for Asia and Pacific, having assembled at a high level intergovernmental meeting on the final review of the Asian Pacific Decade of Persons with Disabilities 2013 to 2022, దాన్ని మళ్ళీ మనం రివ్యూ చేసినటువంటిది ఎప్పుడు అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది 13 to 22 held at Jakarta online mode from 19th to 21st October 2012. సో ఇది మనం ఏషియా అండ్ పసిఫిక్ డికేడ్ ను ఆ ఇంప్లిమెంటేషన్ మీద రివ్యూ జరిగినటువంటిది. సో ఈ 19th to 21 2022 లో జరిగింది అండ్ వర్చువల్ మోడ్ లో అంటున్నాము. దెన్ జకర్తా డిక్లరేషన్ ఆన్ ఏషియా అండ్ పసిఫిక్ డికేడ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ, ఇది కూడా అడగొచ్చు మళ్ళీ మనం. ఇది ఒకటి లేటెస్ట్ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది. అంత అడిగే అవకాశం అయితే ఉండదు కానీ మనం జస్ట్ మన క్లారిఫికేషన్ గుర్తుపెట్టుకోండి. జకర్తా డిక్లరేషన్ అంటే ఇది మీటింగ్ జరిగింది కదా, ఇది ఎప్పటి వరకు ఈ డికేడ్ అనేది మళ్ళీ జకర్తా డిక్లరేషన్ అంటున్నాం ఇక్కడ. జకర్తా డిక్లరేషన్ ఆన్ ఏషియన్ అండ్ పసిఫిక్ డికేడ్ ఆ పర్సన్స్ విత్ డిజబిలిటీ 2023 నుంచి 32 వరకు. ఇక్కడ 3 ఉన్నాయి చూడండి మనకు. ఫస్ట్ ఇంచియాన్ స్ట్రాటజీలో భాగంగా ఏషియన్ అండ్ పసిఫిక్ డికేడ్ అనేది ఫర్ డిజబిలిటీ అనేది 2003 to 2012 దాన్ని రివ్యూ జరిగింది. రివ్యూ ఎప్పుడు జరిగింది? 22లో. ఏ మధ్య కాలంలో 2013 to 22 అది మళ్ళీ నెక్స్ట్ డికేడ్. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డికేడ్ అనేది ఇప్పుడు కమింగ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ అనేది 2023 నుంచి 2032. సో దీన్ని ఇట్లా ఈ కంట్రీస్ లో ఉన్నటువంటి దివ్యాంగుల సంక్షేమం కోసం సో ఈ స్ట్రాటజీ అనేది ఈ మీటింగ్ అనేది జరిగింది మొట్టమొదటిసారి కాబట్టి ఇది మన సిలబస్ లో ఉన్నది. దీంట్లో మనకి ఇయర్ ఇంపార్టెంట్, డికేడ్ ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి, అబ్రివేషన్ ఇంపార్టెంట్ అనేది గుర్తుండాలి. ఈ 3 పాయింట్లు మనకి ఇంపార్టెంట్. సో ఇట్లా మనం ఈ ఇంచియాన్ స్ట్రాటజీ అండ్ ఈఎన్సిఆర్పిడిలో కొంత, తర్వాత నేషనల్ పాలసీ ఆన్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఇంపార్టెంట్ అది, దెన్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ సిఆర్సిస్ వీటి గురించి మనం కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలిసింది. దీనివల్ల ఈ జాతీయ సంస్థలు, వాటి కింద పనిచేసే సిఆర్సీలు, దెన్ ఈఎన్సిఆర్పిడి ఎస్టాబ్లిష్మెంట్, దాంట్లో ఆర్టికల్ల సంఖ్య, నేషనల్ పాలసీ ఆన్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ 2006, దాంట్లో ఒక 12 పాయింట్స్ మేజర్ పాలసీస్ ఏవైతున్నా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిన ఒక 12 పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత ఇంచియాన్ స్ట్రాటజీ అనేది చూసాం మనం. సో ఇవి పర్స్పెక్టివ్స్ లో, నేషనల్ ఇన్స్టిట్యూట్ పర్స్పెక్టివ్స్ లో రావు, స్పెషల్ ఎడ్యుకేషన్ లోనే వస్తాయి మనకు. ఈ 50 మార్కుల క్వశ్చన్స్ అంటున్నాం కదా, దాంట్లోనే భాగం అవుతాయి మనకి. కాబట్టి జాగ్రత్తగా వాటిని ఇంకా ఇన్ డెప్త్ అంటే మనం వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. ఆయా నేషనల్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లోకి వెళ్తే ఇంకా ఇన్ డీటెయిల్ ఇంకా కొన్ని సొసైటీల కింద ఫామ్ అయినట్టుగా ఉంటాయి. అవన్నీ ఏం అడగడు మనకు. ముఖ్యంగా దాంట్లో అబ్రివేషన్ ఇంపార్టెంట్, ప్లేస్ ఇంపార్టెంట్, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇంపార్టెంట్. దాంట్లో ఈ 3 ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇవి వీటి గురించి ఇంకా మనం కొన్ని డిస్కస్ చేయాల్సినటువంటి పాయింట్స్ ఉన్నాయి. ఈ పాలసీ రిలేటెడ్ అంటే పర్స్పెక్టివ్స్ రిలేటెడ్ లో దాన్ని తర్వాత కూడా మనం డిస్కస్ చేయొచ్చు. సార్ థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. అది హాబిలిటేషన్ అండ్ రిహాబిలిటేషన్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్? అది
హాబిటేషన్ అంటే ఏంటంటే ఆవాస కార్యక్రమాలు అంటున్నామండి. ఆవాసం అంటే ఏమొస్తాయి మనకు, వాళ్ళకు ఫినాన్షియల్లీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఫర్ లివింగ్ కాన్సెప్ట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు స్వతహాగా వాళ్ళకు లోన్స్ ఇవ్వడము, గృహ నిర్మాణాల కోసం కావచ్చు. ఇది ఫినాన్షియల్ సపోర్ట్ రిలేటెడ్ అనేది ఆవాసానికి సంబంధించిన హ్యాబిటేషన్ రిలేటెడ్. పునరావాసం ఏంటంటే వైకల్యం వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి రిహాబిలిటేషన్ సర్వీసెస్ లో భాగంగా ఇప్పుడు మనం చూసాం కదా, ఎడ్యుకేషన్ రిహాబిలిటేషన్ అనేది, ఆర్ ఫిజికల్ రిహాబిలిటేషన్ అనేది, అంటే బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అండ్ యాక్సెసిబుల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్, దెన్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ అన్ని కూడా పునరావాస కార్యక్రమాల్లో భాగం. అంటే ఇవన్నీ వాళ్ళని స్ట్రెంగ్తన్ చేయడానికి, ముఖ్యంగా ఎడ్యుకేషనల్లీ, దెన్ ఎంప్లాయబిలిటీ వైజ్, దెన్ యాక్సెసిబిలిటీ, ఇవన్నీ కూడా రిహాబిలిటేషన్ లో చూస్తాం మనం. ఈ హ్యాబిటేషన్లో ఏమొస్తున్నాయంటే వీళ్ళకు గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ద ఫినాన్షియల్ సపోర్ట్ అంటున్నాం మనం. వాళ్ళకు ప్రత్యేకంగా కొన్ని సోషల్ సెక్యూరిటీ గురించి చదివినాం చూడండి మనం ఇంతకు ముందు. సోషల్ సెక్యూరిటీ అన్నప్పుడు వాళ్ళకు ఒక సొసైటీలో ఒక డిగ్నిటీ ఆఫ్ లైఫ్ చేయాలంటే వాళ్ళకు కొన్ని నివాస కార్యక్రమాలు అనేది మినిమం బేసిక్ నీడ్స్ ఏవైతున్నా అవి హ్యాబిటేషన్ కిందకి వస్తాయి. బేసిక్ నీడ్స్ అనేది హ్యాబిటేషన్ అండ్ రిహాబిలిటేషన్ అనేది ఎడ్యుకేషన్, ఎంప్లాయబిలిటీ, యాక్సెసిబిలిటీ, ఇవన్నీ దీంట్లోకి వస్తాయి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, సెంట్రల్ ఫీల్డ్ విజన్ లాస్ గురించి ఒకసారి చెప్పరా సార్? అది కొంచెం డౌట్ ఉంది సార్. అది సెంట్రల్ ఫీల్డ్ విజన్ లాస్ సార్, లో విజన్ లో ఉంది కదా సార్ మనకు, పెరిఫెరల్ ఫీల్డ్ విజన్ లాస్. అది సెంట్రల్ ఫీల్డ్ విజన్ గురించి ఒకసారి. విజువల్ యాక్యుటీ టెస్ట్ చేసామండి మనం, అప్పుడు గుర్తుపెట్టుకొని ఉండాలి మీరు. విజువల్ యాక్యుటీ అనేది ఇప్పుడు పెరిఫెరల్ ఫీల్డ్ ఆఫ్ లాస్ అంటే ఏమన్నాం మనము, 80 డిగ్రీలు చూసే వాళ్ళనేమో, అంటే 80 డిగ్రీస్ ఏరియా చూసే వాళ్ళనేమో నార్మల్ అంటున్నాము. అంతేనా? 40 డిగ్రీస్ నుంచి 10 డిగ్రీస్ మధ్యలో చూసే వాళ్ళనేమో లో విజన్ అంటున్నాం. లేదు స్ట్రైట్ గా మాత్రమే కనిపిస్తుంది, ఒక వాల్ క్లాకే ఉంది, నాకు వాల్ మొత్తం కనిపించట్లేదు అంటే 10 డిగ్రీస్ ఆర్ వర్స్ అంటున్నాం, వాళ్ళనేమో టోటల్లీ బ్లైండ్ కింద గుర్తుపెట్టుకున్నాం. అది ఫీల్డ్ ఆఫ్ విజన్ లేదా విజువల్ ఫీల్డ్ గురించి. అది దెన్ మీరు అనేది ఏంటంటే సెంట్రల్ ఫీల్డ్ ఆఫ్ లాస్ అనేది ఏంటంటే విజువల్ యాక్టివిటీకి సంబంధించినటువంటిది. అంటే ఇది 6 మీటర్ల దూరంలో నుంచి లేదా 3 మీటర్లు, దాన్ని తగ్గించాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళైతే 3 మీటర్ డిస్టెన్స్ నుంచి ఆ స్నెల్లన్ చార్ట్ను, ఎయిమ్స్ వాళ్ళు కనిపెట్టినటువంటి చార్ట్ను చూసి అక్షరాలను గుర్తించడము, దాని ద్వారా 3 మీటర్ల నుంచి గుర్తించకుంటే 2 మీటర్లు, 1 మీటరు, లేదా ఫింగర్ కౌంటింగ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పాం కదా. సో ఇవి ద్వారా వాళ్ళకు ఎంత విజన్ లాస్ అయింది అని అసెస్ చేయొచ్చు మనం. ముఖ్యంగా 3 మీటర్స్ నుంచే చూస్తాం మనం. ఇది క్లినికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో డాక్టర్లు చేసేటటువంటి, రెండు కూడా డాక్టర్లు చేసేటటువంటిది అని చెప్పాను సార్. రేపు ఎంసీక్యూ బుక్ వస్తుందా సార్ మాకు? వస్తుందండి, రేపు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. రేపు కలెక్ట్ చేసుకోవచ్చా సార్? కాల్ చేయండి అండి, నాకు మధ్యాహ్నం కాల్ చేయండి, నేను చెప్తాను కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యునెస్కో కవర్ చేస్తారా సార్ మీరు? ఏంటండి? యునెస్కో కూడా కవర్ చేస్తారా సార్ మీరు? అంటే ఇవాళ యునెస్కో ఉన్నది, యూనిసెఫ్ ఉన్నది, అండ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఉన్నది, ఆర్టీఈ ఉన్నది, ఇంకా మనం అంటే బివాకో కూడా ఉన్నట్టున్నది కదా, ఒకసారి మనం చూడాలి. ఇవి కూడా ఉన్నట్టున్నాయి. బిఎంఎఫ్ఏ కూడా ఉంది సార్, బివాకో, మిలీనియం ఫ్రేమ్వర్క్, ఇవి ఉన్నాయి మనకు. ఇంకొక క్లాసులు ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. నేను ఎందుకు వీటిని మన సబ్స్టిట్యూట్ అంటే, ఈ రోజు మన క్లాస్ కాదు వాస్తవానికి, సార్ తీసుకుంటున్నారు. సో ఇది మన సబ్స్టిట్యూట్ ఏంటంటే, ఇది ఒక ప్యారలల్ గా మనకు అయిపోతుంటే సిలబస్ కూడా కంప్లీట్ అవుతుంది మనం. సో మోస్ట్లీ రేపు మీకు సార్ క్లాస్ ఉండదు. రేపు హియరింగ్ ఇంపైర్మెంట్ మీద మనకు పద్మావతి యూనివర్సిటీ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ గా మేడం ఉన్నారు. సో మోస్ట్లీ మేడం క్లాస్ ఉంటుంది. సో లేకపోతే మనకు ఆల్రెడీ సిపి మీద కూడా సార్ వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి మనకు రేపు ఇంటర్వ్యూ అంటే ఏం ప్రాబ్లం ఉండదు మనకు. సో సిపి క్లాసెస్ కానీ ఆర్ హెచ్ఐ క్లాసెస్ కూడా. హెచ్ఐలో మనకు 3 క్లాసెస్ కావాలి. ఒకటి ఆడియాలజీ మీద ఒకటి సపరేట్గా మన క్లాసెస్ కావాలి, టీచింగ్ స్ట్రాటజీస్ మీద కావాలి, స్క్రీనింగ్ టూల్స్ మీద అన్నారు కదా వాటి మీద కూడా. ఈ 3 క్లాసెస్ అవుతాయి మనం. వీలైతే మనం కంటిన్యూగా 3 క్లాసెస్ పెడదాం, ఈ హెచ్ఐకి కంప్లీట్ అయిపోతుంది మనకు. సో అలాగనే ప్లాన్ చేద్దాం.
తర్వాత మనకు సార్ తెలుగు మెటీరియల్ వచ్చిందా సార్? చెప్పండి. హలో సార్, తెలుగు మెటీరియల్ వస్తుంది అన్నారు కదా సార్, రేపు వచ్చిందా వస్తుందండి సార్? తెలుగు మెటీరియల్ రేపటి నుంచి ఇంపార్టెంట్ ఉంటుంది. సార్ రికార్డ్ సార్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి సార్ అడ్రస్? అడ్రస్ అనేది